Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana System of Particles ane chapter start chestunnam. 4 marks 2 questions vastayi nana. Most important chapter, దీనికి ప్రాబ్లమ్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి నాన్న. సో బట్ ఇప్పుడు ఈ వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం నాన్న. తర్వాత ప్రాబ్లమ్ సపరేట్ వీడియో చేస్తాను, క్లారిటీగా అయిపోతుంది, రైట్? సో ఏపీ జూనియర్ ఇంటర్ ఐపీ సిరీస్లో 4 మార్క్స్ చాప్టర్లో నాన్న సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. 4 మార్క్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి, రైట్? ఆ చాప్టర్ని మనం డీల్ చేద్దాం నాన్న. సో ఇందులో ఒక్కొక్క క్వశ్చన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం నాన్న విత్ నెససరీ కాన్సెప్ట్ రిగార్డింగ్ దట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి రీజనబుల్గా ఉండే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం, ఓకే? సో ఆ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నాన్న వెక్టార్ ప్రోడక్ట్ గురించి డిస్కషన్ చేద్దాం, ఓకే? రైట్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్ కంప్లీట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం డీల్ చేసే కాన్సెప్ట్ ఏంటి నాన్న? వెక్టార్ ప్రోడక్ట్ అంటాం. అసలు ఈ వెక్టార్ ప్రోడక్ట్ ఎందుకు చెప్పాలి సార్, ఏంటి సార్? ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో. 4 మార్క్స్ ఎన్ని ఉంటాయి? 6 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో సెకండ్ క్వశ్చన్ తప్ప మిగతావన్నీ కూడా ఇంపార్టెంటే నాన్న. సో టోటల్ 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అడగచ్చు నాన్న. సో ఒకవేళ వాడు ఒక్క క్వశ్చనే అడగాలి అనుకుంటే, సో జాగ్రత్తగా చూడమ్మా, టోటల్ 6 క్వశ్చన్స్ వస్తాయి, అర్థమవుతుందా? సో టోటల్ 6 క్వశ్చన్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ చాప్టర్లో 4 మార్క్స్ ఎన్ని ఉంటాయి? 6 క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ కాకుండా, ఓకే, ఎక్సెప్ట్ సెకండ్ క్వశ్చన్ కాకుండా మిగతావి ఎన్ని ఉంటాయంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సిందే. ఆ 5 క్వశ్చన్స్లో 2 అన్న అడుగుతాడు, లేదా ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అడిగి ప్రాబ్లమ్స్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతాడు, అర్థమవుతుందా? సో ప్రాబ్లమ్స్ నుండి 4 మార్క్స్ రావచ్చు, ఈ 5 క్వశ్చన్స్ నుండి ఒక క్వశ్చన్ రావచ్చు, అలా 2 అవుతాయి. లేదు సార్ అనుకుంటే, ప్రాబ్లం ఇవ్వకూడదు అనుకుంటే ఈ 5 క్వశ్చన్స్లోనే 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఏం అర్థమవుతుందా? క్లియర్? సరే, కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలాగన్నా ఉండొచ్చు, కాబట్టి మనము అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం నాన్న, రైట్? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ వెక్టార్ ప్రోడక్ట్ అనే క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం. సో వెక్టార్ ప్రోడక్ట్ గురించి డిస్కషన్ చేయాలి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ గురించి స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ వెక్టార్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసిన మోషన్ ఏ ప్లేన్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఆ వీడియో కావాల్సిన వాచ్ చేయండి. 4 మార్క్స్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే వీడియోలో ఆల్ 4 మార్క్స్ చెప్పేటప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ నాన్న. సో వెక్టార్ అంటే ఎప్పుడు కూడా బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ నాన్న. మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటారో ఆ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కలిపి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే వెక్టార్ అంటాం నాన్న. సో వెక్టార్ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్తో రిప్రజెంట్ చేస్తాం నాన్న. దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెక్టార్ రిప్రజెంటేషన్. ఏ క్వాంటిటీ హెడ్ పైన అయితే ఇలా డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ వేస్తామో దట్ క్వాంటిటీ స్పెసిఫైస్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ విత్ యూనిట్స్ ఉండడంతో పాటు డైరెక్షన్ కూడా స్పెసిఫై అవ్వాలి. ఆ క్వాంటిటీని వెక్టార్ క్వాంటిటీ అంటాం. అది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఏ ఫిజికల్ క్వాంటిటీ హెడ్ పైన అయినా ఒక డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ ఇలా ఆరో హెడ్ వేసామనుకోండి, సో నథింగ్ బట్ దట్ క్వాంటిటీ స్పెసిఫైస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ అని అర్థం, రైట్? అటువంటి 2 వెక్టార్స్ని మీరు ప్రోడక్ట్ చేస్తే, అంటే లెట్ us కన్సిడర్ 2 వెక్టార్స్ నాన్న. సో 2 వెక్టార్స్ తీసుకున్నాం అనుకో నాన్న. సో లెట్ us కన్సిడర్ 2 వెక్టార్స్. సో ఆ 2 వెక్టార్స్ ఏంటి సార్ అంటే ఏ క్వాంటిటీ పైన అయితే మీకు డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ వేస్తారో దెన్ దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెక్టార్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఏ బార్ ఇస్ ద వెక్టార్ క్వాంటిటీ, బి బార్ ఇస్ ద వెక్టార్ క్వాంటిటీ. సో ఇలా 2 వెక్టార్ క్వాంటిటీస్ తీసుకున్నాం నాన్న, విచ్ స్పెసిఫైస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. సో ఇక్కడ లెట్ us కన్సిడర్ 2. సో ఇక్కడ 2 వెక్టార్ క్వాంటిటీస్ తీసుకున్నాం విచ్ స్పెసిఫైస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో లెట్ us కన్సిడర్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్. ఇప్పుడు ఈ 2 వెక్టార్స్ని మీరు ప్రోడక్ట్ చేస్తే, సో అంటే ఏ బార్, ఓకే, సో ప్రోడక్ట్ అంటే మల్టిప్లై, కరెక్ట్ ఆర్ నాట్? సో ఏ బార్ని బి బార్తో మల్టిప్లై చేయి. సో ఏ బార్ మల్టిప్లై, రైట్, విత్ బి బార్. సో ఏ బార్ని
బి బార్తో మల్టిప్లై చేశారనుకో, దెన్ వాట్ విల్ గెట్ నాన్న. సో ఎప్పుడైతే ఇక్కడ 2 వెక్టార్ క్వాంటిటీస్ తీసుకున్నాం, ఏ క్వాంటిటీ హెడ్ పైన ఇలా ఆరో మార్క్ హెడ్ ఉంటుందో, డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ ఉంటుందో దాన్నే వెక్టార్ క్వాంటిటీ అంటాం, విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రైట్. అటువంటి ఒక 2 వెక్టార్ క్వాంటిటీస్ తీసుకున్నాం నాన్న. ఈ 2 వెక్టార్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేస్తానా, ఏ బార్ మల్టిప్లైడ్ విత్ బి బార్, దెన్ రిజల్ట్ ఏమొస్తుంది సార్. సో ఏ బార్ని బి బార్ని మీరు ఎప్పుడైతే రిజల్ట్ మల్టిప్లై చేస్తారో అప్పుడు రిజల్ట్ వెక్టార్ అన్నా రావచ్చు లేదా స్కేలార్ అన్నా రావచ్చు. గుర్తుపెట్టుకోనన్నా, ఎప్పుడైతే 2 వెక్టార్స్ని మీరు మల్టిప్లై చేస్తారో రిజల్ట్ వెక్టార్ రాదు నాన్న, వెక్టార్తో పాటు స్కేలార్ కూడా వచ్చే స్కోప్ ఉంటుంది. అంటే వెన్ 2 వెక్టార్స్ గెట్ మల్టిప్లైడ్ ద రిజల్ట్ ఎయిదర్ స్కేలార్ ఆర్ వెక్టార్. మళ్ళీ 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే రిజల్ట్ స్కేలార్ వస్తుంది సార్ లేదా రిజల్ట్ వెక్టార్ వస్తుంది అంటున్నారు కదా, ఎలా స్పెసిఫై చేస్తారు సార్. 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే రిజల్ట్ స్కేలార్ వస్తుంది, 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే రిజల్ట్ వెక్టార్ వస్తుంది, ఎలా చెప్తారు సార్ అంటే డిపెండింగ్ ఆన్ యువర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ 2 వెక్టార్స్లో మీరు ఏ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నారు, ఏ బార్ ఏ ఫిజికల్ క్వాంటిటీ చూస్ చేస్తున్నారు, బి బార్ ఏ ఫిజికల్ క్వాంటిటీ చూస్ చేస్తున్నారు, ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ప్రోడక్ట్ని బట్టి రిజల్ట్ స్కేలార్ అన్నా అవ్వచ్చు వెక్టార్ అన్నా అవ్వచ్చు నాన్న. సో ఎప్పుడైనా నువ్వు 2 వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ స్కేలార్ అన్నా ఉంటుంది వెక్టార్ అన్నా ఉంటుంది నాన్న. అది ఎలా డిసైడ్ చేస్తాం సార్, ఆ 2 ఫిజికల్ క్వాంటిటీస్ను మల్టిప్లై చేస్తున్నావు కదా, ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క నేచర్ని బట్టి రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది నాన్న. అది స్కేలార్ రిజల్ట్ రావాలా వెక్టార్ రిజల్ట్ రావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న 2 వెక్టార్స్ని మల్టిప్లై చేస్తా. సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఏ బార్ మల్టిప్లై విత్ బి బార్. ఎస్ సార్. సో ఇక్కడ 2 వెక్టార్స్ని తీసుకుంటానన్నా, ఏ బార్ మల్టిప్లై విత్ బి బార్, రిజల్ట్ స్కేలార్ వచ్చిందిరా. ఏం అర్థమవుతుందా. అదే ఏ బార్ బి బార్ని మల్టిప్లై చేస్తున్నానన్నా, సో ఏ బార్ మల్టిప్లై విత్ బి బార్, ఓకే, రిజల్ట్ ఏమొచ్చింది సార్ అంటే వెక్టార్ వచ్చింది నాన్న. సార్ 2 వెక్టార్స్ని మీరు మల్టిప్లై చేస్తే సో అక్కడ స్కేలార్ అన్న రిజల్ట్ రావచ్చు వెక్టార్ అన్న రిజల్ట్ రావచ్చు. బట్ ఇక్కడ స్కేలార్ రిజల్ట్ ఎవరి మీద డిసైడ్ అవుతుంది సార్ అంటే నువ్వు తీసుకున్న ఏ బార్ బి బార్ క్వాంటిటీస్ని బట్టి స్కేలార్ రిజల్ట్ డిసైడ్ అవుతుంది. నువ్వు తీసుకున్న ఇక్కడ ఏ బార్ బి బార్ క్వాంటిటీస్ని బట్టి ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క మల్టిప్లికేషన్ని బట్టి ప్రోడక్ట్ని బట్టి వెక్టార్ రిజల్ట్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న సపోజ్ ఏ బార్ని నేను ఫోర్స్ అనుకున్నాను అనుకో, ఏ బార్ని ఫోర్స్ అనుకున్నా, బి బార్ని డిస్ప్లేస్మెంట్ అనుకుంటా. సో ఫోర్స్ని డిస్ప్లేస్మెంట్ని నేను మల్టిప్లై చేస్తే రిజల్ట్ స్కేలార్ రిజల్ట్ వస్తుంది. ఆ స్కేలారే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వర్క్ అంటాం. గుర్తుకుందా, వర్క్ ఎనర్జీ పవర్ 2 మార్క్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దానిలో క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. డిఫైన్ వర్క్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ, రెండింటిని మల్టిప్లై చేస్తానా బట్ రిజల్ట్ వర్క్. వర్క్ ఈజ్ నాట్ ఎ డైరెక్షన్, వర్క్ హ్యాస్ నో డైరెక్షన్. వర్క్ ఎప్పుడైనా 10 జౌల్స్ ఏ డైరెక్షన్లో జరుగుతుంది వి డోంట్ నో. వర్క్ 100 జౌల్స్ ఏ డైరెక్షన్లో జరుగుతుంది వి డోంట్ నో. సో వర్క్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కేలార్ క్వాంటిటీ అంటాం. అంటే నువ్వు ప్రోడక్ట్ చేసే 2 క్వాంటిటీస్ని బట్టి 2 వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్ని బట్టి రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనే 2 వెక్టార్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేయడం వల్ల నీకు రిజల్ట్ స్కేలార్ వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి 2 వెక్టార్స్ను మల్టిప్లై చేస్తే రిజల్ట్ స్కేలార్ వస్తుంది డిపెండింగ్ ఆన్ యువర్ ఫిజికల్ క్వాంటిటీస్. మీరు తీసుకుండే ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క నేచర్ని బట్టి ప్రోడక్ట్ చేస్తే రిజల్ట్ స్కేలార్ వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా నాన్న సపోజ్ ఏ బార్ని మీరు సింపుల్గా నథింగ్ బట్ ఏది తీసుకోవచ్చు అంటే ఏ బార్ని మీరు సపోజ్ ఇక్కడ యాంగులర్ వెలాసిటీ తీసుకో ఒమేగా. నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఏ బార్ని ఒమేగా తీసుకో, ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ తీసుకో. సో ఏ బార్ అంటే యాంగులర్ వెలాసిటీ అంటాం, బి బార్ అంటే ఆర్ అంటాం. అప్పుడు ఒమేగా ఆర్ని రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు రిజల్ట్ వెక్టార్ వస్తుంది. దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫోర్స్ అంటాం, దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ టార్క్ అని కూడా అంటారు నాన్న. సో దాన్ని ఏమంటారంటే టార్క్ అంటారు. ఓకే, సో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ టార్క్ అంటారు. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే లీనియర్ వెలాసిటీ ఒమేగా క్రాస్ ఆర్, అది కూడా బాగుంటుంది. సరే మరి లీనియర్ వెలాసిటీ అంటారు నాన్న, వెలాసిటీ. ఓకే,
సో ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడన్న. సో ఏ బార్ బి బార్ అనే నువ్వు చూస్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ప్రోడక్ట్ని బట్టి రిజల్ట్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను యాంగులర్ వెలాసిటీ తీసుకున్నా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకున్నా, రెండుటిని మల్టిప్లై చేసినాను. సో యాంగులర్ వెలాసిటీ, డిస్టెన్స్ రెండుటిని మల్టిప్లై చేస్తే రిజల్ట్ లీనియర్ వెలాసిటీ అనే ఒక వెక్టార్ క్వాంటిటీ డెవలప్ అవుతుంది నాన్న. అంటే నువ్వు తీసుకుండే ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క నేచర్ని బట్టి రిజల్ట్ స్కేలార్ అన్నా ఫిక్స్ అవుతుంది, వెక్టార్ అన్నా ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఫోర్స్, డిస్ప్లేస్మెంట్ దాని యొక్క నేచర్ని బట్టి రిజల్ట్ స్కేలార్. యాంగులర్ వెలాసిటీ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ నేచర్ని బట్టి రిజల్ట్ వెలాసిటీ వెక్టార్ డిసైడ్ అవుతుంది. సో కాబట్టి టూ వెక్టార్స్ని మీరు మల్టిప్లై చేస్తే డిపెండింగ్ ఆన్ దేర్ క్వాంటిటీస్ నేచర్ రిజల్ట్ డిపెండ్ అన్న. దట్ ఈజ్ ఎయిదర్ స్కేలార్ ఆర్ వెక్టార్ అంటాం. బట్ ఈ రెండింటిని ఎలా స్పెసిఫై చేస్తాం సార్ అంటే ఇప్పుడు రెండు వెక్టార్స్ నేను ప్రోడక్ట్ చేస్తా సార్, రిజల్ట్ స్కేలార్ కరెక్టే. రిప్రజెంటేషన్ ఎలా చేయాలి సార్? రెండు వెక్టార్స్ని ప్రోడక్ట్ చేస్తారు సార్, దాని యొక్క నేచర్ బట్టి రిజల్ట్ వెక్టార్ వచ్చింది సార్, మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, కాబట్టి వెక్టార్ అని నాకు అర్థమవుతుంది. కానీ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అంటే ఇక్కడ రెండుటికి మల్టిప్లికేషనే కదా, కానీ ఒకదానికి రిజల్ట్ స్కేలార్ వస్తుంది, ఒకదానికి రిజల్ట్ వెక్టార్ వస్తుంది. మళ్ళీ ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్ అంటే దానికే సైంటిస్టులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు నాన్న. ఎప్పుడైనా సరే స్కేలార్ రిజల్ట్ వస్తే అప్పుడు ఈ మల్టిప్లికేషన్ బదులు ఏం రాయాలంటే డాట్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఎప్పుడైతే టూ వెక్టార్స్ మధ్య మీరు డాట్ అనేది ఇండికేట్ చేశారనుకోండి అప్పుడు రిజల్ట్ కంపల్సరీగా స్కేలార్ రిజల్టే వస్తుంది. అంటే డైరెక్షన్ లేకుండా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రిజల్ట్ మాత్రమే నీకు డెవలప్ అవుతుంది నాన్న. అంటే టూ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య డాట్ ఉందనుకోండి నథింగ్ బట్ రిజల్ట్ స్కేలార్ అని అర్థం. దాన్నే స్కేలార్ ప్రోడక్ట్ అంటారు నాన్న. సో దీన్ని ఏమంటారంటే స్కేలార్ ప్రోడక్ట్ అంటారు. దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డాట్ ప్రోడక్ట్ అంటారు, రైట్? సో దీన్నే స్కేలార్ ప్రోడక్ట్ ఆర్ డాట్ ప్రోడక్ట్ అంటారు. అలా కాకుండా ఏ బార్ బి బార్ మల్టిప్లై చేస్తే దీని యొక్క నేచర్ని బట్టి, క్వాంటిటీస్ యొక్క నేచర్ని బట్టి రిజల్ట్ వెక్టార్ వస్తుంది అన్నారు కదా నాన్న. బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రిజల్ట్లో వస్తుంది అంటున్నారు కదా. మళ్ళీ దాని రిప్రజెంటేషన్ ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ, సో ఇక్కడ కూడా మల్టిప్లికేషనే కదా, ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే క్రాస్తో రిప్రజెంట్ చేస్తారు. మల్టిప్లికేషన్ సింబల్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? క్రాస్. ఇలా క్రాస్ పెట్టారనుకోండి టూ వెక్టార్ క్వాంటిటీస్ మధ్య అప్పుడు రిజల్ట్ వెక్టార్ అని అర్థం నాన్న. అంటే మల్టిప్లికేషన్ మనం టూ సింబల్స్ పెడతాం కదా. సో ఇప్పుడు 2 into 3 అంటే ఇలా 2 into 3 రాయొచ్చు, లేదా 2 into 3 ఇలా రాసిన రెండు మల్టిప్లికేషన్లో మ్యాథమెటికల్గా సేమ్ కదా. కాబట్టి సైంటిస్టులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఇచ్చేసారు నాన్న. సో టూ వెక్టార్ క్వాంటిటీస్ మధ్యలో డాట్ ఉంటే రిజల్ట్ స్కేలార్, టూ వెక్టార్ క్వాంటిటీస్ మధ్య క్రాస్ ఉంటే రిజల్ట్ ఎప్పుడు కూడా వెక్టార్ క్వాంటిటీ వస్తుంది. అంటే ఆ వచ్చిండే రిజల్ట్లో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో నువ్వు చూడాల్సినది టూ వెక్టార్స్ మధ్య డాట్ ఉందా, క్రాస్ ఉందా. సో డాట్ ఉంటే వెక్టార్ స్కేలార్ రిజల్ట్, క్రాస్ ఉంటే వెక్టార్ రిజల్ట్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్రాస్ ఉంది, సో అప్పుడు రిజల్ట్ వెక్టార్. దీన్నే వెక్టార్ ప్రోడక్ట్ అంటాం. దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రాస్ ప్రోడక్ట్ అంటాం. సో దీన్నే వెక్టార్ ప్రోడక్ట్ ఆర్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్రాస్ ప్రోడక్ట్ అంటాం. అలా మనకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వెక్టార్ ప్రోడక్ట్, ఇంకొకటి స్కేలార్ ప్రోడక్ట్. సో నువ్వు టూ వెక్టార్స్ యొక్క నేచర్ని బట్టి మధ్యలో డాట్ కనుక ఉంటే రిజల్ట్ ఆల్వేస్ స్కేలార్, దాన్ని డాట్ ప్రోడక్ట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. టూ వెక్టార్స్ యొక్క నేచర్ని బట్టి రిజల్ట్ కనుక వెక్టార్ వస్తే ఆ రెండింటి మధ్యలో ఉండే ఆ టూ వెక్టార్స్ మధ్యలో ఉండే రిప్రజెంటేషన్ని క్రాస్ అంటాం. సో టూ వెక్టార్స్ మధ్య నీ క్రాస్ కనబడిందా ఆ నేచర్ బట్టి రిజల్ట్ ఆల్వేస్ మెయింటైన్డ్ బై వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో దాన్నే క్రాస్ ప్రోడక్ట్ అంటాం, దాన్నే వెక్టార్ ప్రోడక్ట్ అంటాం. ఇప్పుడు మన సిలబస్లో ఉండేది ఈ వెక్టార్ ప్రోడక్ట్ నాన్న. సో దీని గురించి మనం డిస్కషన్ చేయాలి, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వెక్టార్ ప్రోడక్ట్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనము వెక్టార్ ప్రోడక్ట్ గురించి డిస్కషన్ చేద్దాం నాన్న. ఓకే, సో వెక్టార్ ప్రోడక్ట్, సో అదే మన సిలబస్లో ఉంది నాన్న. సో కాబట్టి టూ వెక్టార్స్ మధ్య క్రాస్ అనే రిప్రజెంటేషన్ ఉంటే ఆ రెండు వెక్టార్స్ యొక్క నేచర్ని బట్టి మధ్యలో క్రాస్ రిప్రజెంటేషన్ ఉంటే రిజల్ట్ ఆల్వేస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వెక్టార్ రిజల్ట్, దాన్నే వెక్టార్ ప్రోడక్ట్ అంటాం. సో మళ్ళీ దీని డెఫినేషన్ ఏం చెప్తాం సార్? వెన్ టూ వెక్టార్స్
are represented by cross, then result always you get vector, right sir? మళ్ళీ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్ వెక్టార్ క్వాంటిటీ అంటే? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా? సో వెక్టార్ ప్రోడక్ట్ అంటే ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్, right? So the product of magnitude of two vectors antam. Suppose ఇప్పుడు the vector product of two vectors తీసుకున్నానా? Let us consider two vectors a bar and b bar. సో a bar b bar అనే టూ వెక్టార్స్ తీసుకున్నాం. ఇప్పుడు వెక్టార్ ప్రోడక్ట్ చేస్తే రిజల్ట్ వెక్టార్ వస్తుంది, రైట్? మళ్ళీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్? right ma, the vector product of two vectors a bar and b bar is equals to ఈ two vectors మధ్య క్రాస్ ప్రోడక్ట్ కనుక ఉంటే ద వెక్టార్ ప్రోడక్ట్ లేదా క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ magnitude of two vectors and sin angle between them, and direction is the unit vector perpendicular to the plane of two vectors అంటాం. సార్ మీరు చెప్పేసినారు సార్, కానీ నాకు అర్థం కాలేదు సార్. ఒక్కసారి జాగ్రత్తగా చూడు ఏం చెప్తున్నాను. సో ఇక్కడ ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను టూ వెక్టార్స్ తీసుకున్నా ఏ బార్ బి బార్, ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ నాన్న అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు, అదే నేను వర్స్లో చెప్తానా, ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈక్వల్స్ టు. దాన్ని వెక్టార్ ప్రోడక్ట్ అనుకో క్రాస్ ప్రోడక్ట్ అనుకో తప్పలేదు నాన్న, రిజల్ట్ వెక్టారే వస్తుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డెఫినేషన్లో. ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్, చూడు ఇక్కడే కనబడుతుంది నీ డెఫినేషన్. ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్. ఈ టూ వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ప్రోడక్ట్ చేయి. ఏ బార్లో మ్యాగ్నిట్యూడ్ ఏ ఉంటుంది నాన్న, బి బార్లో మ్యాగ్నిట్యూడ్ బి ఉంటుంది నాన్న, అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఉండాలా, సైన్ యాంగిల్ ఉండాలా. ఇప్పుడు జాగ్రత్తగా చూడన్నా. సో ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ magnitude of two vectors and sin angle between them. బట్ ఆ సైన్ యాంగిల్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడన్నా ఏబి సైన్ థీటా ఎక్కడైనా డైరెక్షన్ ఉందమ్మా? నో సార్. బట్ వెక్టార్ ప్రోడక్ట్ అంటే వెక్టార్ రిజల్ట్ రావాలి కదా. సో డైరెక్షన్ ఉండడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఎన్ క్యాప్తో మల్టిప్లై చేస్తానన్న. అండ్ డైరెక్షన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ టూ వెక్టార్స్ అంటానా. ఈ టూ వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఒక యూనిట్ వెక్టార్ ఉంటుంది నాన్న. ఆ యూనిట్ వెక్టార్ని ఎన్ క్యాప్ అంటాం. అదే డైరెక్షన్ నాన్న. అంటే ఇక్కడ ఎన్ క్యాప్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్వాంటిటీ పైన క్యాప్ పెట్టామనుకో మోషన్ ఏ ప్లేన్లో చెప్పింటాం మనం. యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ మన ఛానల్లోనే ఉంటుంది. మోషన్ ఏ ప్లేన్ 4 మార్క్స్ రెఫర్ చేయి, యూ గెట్ యువర్ డీటెయిల్స్. సో ఇక్కడ ఎన్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ 1, డైరెక్షన్ స్పెసిఫైడ్ అని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఏబి సైన్ థీటా అనేది మ్యాగ్నిట్యూడ్, మళ్ళీ దీనికి డైరెక్షన్ ఉండాలి కదా. వెక్టార్ ప్రోడక్ట్ అంటే వెక్టార్ రిజల్ట్ అంటే ఆ డైరెక్షన్ కోసం ఏం చెప్తానా, ఆ టూ వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా, ఈ టూ వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఒక యూనిట్ వెక్టార్ ఉంటుంది. యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 1 కదా. కాబట్టి నీకు ఇక్కడ ఏబి సైన్ థీటా యొక్క వాల్యూ మారదు, రైట్? డైరెక్షన్ స్పెసిఫై. ఏ డైరెక్షన్లో ఉంది? ఆ ఏబికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఉంది. సో డైరెక్షన్ స్పెసిఫై అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. కాబట్టి దీన్నే వెక్టార్ రిజల్ట్ అంటాం. ఏమందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు డెఫినేషన్ చూడు. ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్, సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అండ్ ఇట్స్ డైరెక్షన్. ఈ ఎన్ క్యాప్ అనే డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది? పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ టూ వెక్టార్స్. సో ఈ టూ వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది నాన్న. సో అంటే ఇక్కడ నథింగ్ బట్, సో టూ వెక్టార్స్ మనం తీసుకుంటే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ యువర్ బి బార్. సో ఈ రెండిటి యొక్క ప్లేన్కి, ఈ రెండిటి మధ్య ఉండేది సైన్ యాంగిల్, రైట్? ఈ రెండిటి యొక్క ప్లేన్కి, ఈ టూ వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఓకే ఒక యూనిట్ వెక్టార్ ఉంటుంది నాన్న. దాన్నే మనము ఏ బార్ క్రాస్ బి బార్ అంటాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. సో వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏం చెప్తాం సార్? సో ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ప్రోడక్ట్ చేసి సైన్ యాంగిల్ ఉండాలి. ఆ టూ వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఒక డైరెక్షన్ ఉంటుంది. అదే ఇక్కడ నథింగ్ బట్ వెక్టార్ రిజల్ట్. సో కాబట్టి ఇక్కడ ఏబి సైన్ థీటా ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, ఎన్ క్యాప్ ఇస్ ద డైరెక్షన్ నాన్న. సో ఇక్కడ జాగ్రత్తగా చూడు. ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు
product of magnitude of two vectors and sine angle between them and its direction is perpendicular to the plane of two vectors. ఈ టూ వెక్టార్స్ ఒక ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది నాన్న. సో ఈ డైరెక్షన్ యాక్చువల్గా ఎలా చెప్తాం సార్ అంటే, సో స్క్రూ రూల్ అంటారు నాన్న. మామూలుగా దీని డైరెక్షన్ ఎలా చెప్తారు అంటే రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అంటారు నాన్న. ఓకే, మామూలుగా టూ వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా డైరెక్షన్ ఉంటుంది. సో డైరెక్షన్ ఉంది ఏబి సైన్ థీటా మ్యాగ్నిట్యూడ్, కాబట్టి వెక్టార్ రిజల్ట్ నాన్న. సో రైట్ హ్యాండ్ స్క్రూ రూల్తో చెప్తాం మామూలుగా. సో మామూలుగా వెక్టార్ ప్రోడక్ట్ ఎలా చెప్తాం సార్ అంటే రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అంటారు. రైట్, ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ స్క్రూ రూల్లో ఒక స్క్రూని ఇలా రొటేట్ చేసావనుకోండి, స్క్రూ తీసుకొని స్క్రూని రొటేట్ చేసావనుకోనా, ఇదో స్క్రూని రొటేట్ చేసినప్పుడు సపోజ్ ఇది స్క్రూరా, ఈ స్క్రూని నువ్వు రొటేట్ చేస్తే అప్పుడు ఇది పైకి వెళ్తూ ఉంటుందా, చూడు జాగ్రత్తగా చూడు. రైట్, స్క్రూని ఇలా రొటేట్ చేస్తూ వెళ్తూ ఉన్నావు నాన్న. సో స్క్రూని ఇలా 2 ఫింగర్స్తో రొటేట్ చేస్తున్నావు కదా, సో జాగ్రత్తగా చూడు. సో 2 ఫింగర్స్తో ఇక్కడ 2 ఫింగర్స్తో రొటేట్ చేస్తున్నావు స్క్రూని, 2 ఫింగర్స్, ఆ 2 ఫింగర్సే ఏ బార్ బి బార్. సో ఇలా రొటేట్ చేశారనుకోండి, ఇలా ఇది స్క్రూరా, ఈ స్క్రూని ఇలా షార్ప్ ఎడ్జ్ ఉంటుందా స్క్రూకి, ఇలా వైండింగ్స్ ఉంటాయి స్క్రూ పైన. ఓకే, ఇప్పుడు ఈ స్క్రూని మీరు రొటేట్ చేశారనుకోనా, స్క్రూని ఇలా 2 ఫింగర్స్తో రొటేట్ చేశారనుకోండి. సో ఒకటి వచ్చేసి ఏ బార్, ఇంకొకటి బి బార్. ఇలా 2 ఫింగర్స్తో మీరు ఎప్పుడైతే రొటేట్ చేస్తారో ఆ రెండింటి మధ్య వచ్చే యాంగిల్ టీటా. సో 2 ఫింగర్స్తో ఇలా రొటేట్ చేస్తున్నారు నాన్న, ఒక ఫింగర్ ఇంకో ఫింగర్, 2 ఫింగర్స్తో ఇలా రొటేట్ చేస్తూ వెళ్తున్నారు, ఆ రెండింటి మధ్య యాంగిల్ టీటా. అప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఉండేదే యువర్ ఎన్ క్యాప్ డైరెక్షన్. సో ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ అనేది క్రియేట్ అవుతుంది నాన్న. ఇదే రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అంటాం. సో గట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. సో వాట్ ఈజ్ యువర్ వెక్టార్ ప్రోడక్ట్ ఫార్ములా, ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్. గుర్తుపెట్టుకో, ఏబి సైన్ థీటా ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, ఎన్ క్యాప్ ఇస్ ద డైరెక్షన్. బట్ ఎన్ క్యాప్, క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది, డైరెక్షన్ స్పెసిఫైడ్ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ ఎన్ క్యాప్ ఎక్కడ ఉంటుంది సార్, ఆ 2 వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. 2 వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఎన్ క్యాప్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఏబి సైన్ థీటా వాల్యూ మారదు, డైరెక్షన్ స్పెసిఫైడ్గా ఉంటుంది. ఏ డైరెక్షన్, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ఈ 2 వెక్టార్స్ యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే ఇక్కడ నథింగ్ బట్ వెక్టార్ ప్రోడక్ట్. రైట్, సరే సార్, దీనిలో ప్రాపర్టీస్ ఏం చెప్తాం సార్ అంటే, ఈ వెక్టార్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా కాముటేటివ్ లాను ఒబే చేయదు నాన్న. సో గుర్తుపెట్టుకో, వెక్టార్ ప్రోడక్ట్ డస్ నాట్ ఒబే కాముటేటివ్ లా. సో వెక్టార్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా కాముటేటివ్ లాని ఒబే చేయదురా. సో వెక్టార్ ప్రోడక్ట్ డస్ నాట్ ఒబే కాముటేటివ్ లా. సో కాముటేటివ్ లాను ఒబే చేయదు. కాముటేటివ్ లా అంటే నథింగ్ బట్ ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ క్రాస్ ఏ బార్, దాన్ని ఇక్కడ కాముటేటివ్ లా అంటాం. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అంటారు కదా. సో కాముటేటివ్ లా ఇక్కడ ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ ఒబే చెయ్యదు అంటాను, గుర్తుపెట్టుకో. సో వెక్టార్ ప్రోడక్ట్ డస్ నాట్ ఒబే కాముటేటివ్ లా. ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్స్ టు బి క్రాస్ ఏ. ఎప్పుడు ఒబే అవుతుంది సార్, నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు ఒబే అవుతుంది. అంటే సార్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. గుర్తుపెట్టుకోనన్నా. సో వెక్టార్ ప్రోడక్ట్ డస్ నాట్ ఒబే కాముటేటివ్ లా. 2 వెక్టార్స్ నువ్వు వెక్టార్ ప్రోడక్ట్ చేసినప్పుడు దాన్ని రివర్స్ చేస్తే ఈక్వల్ రాదు. ఏ క్రాస్ బి యొక్క రిజల్ట్ బి క్రాస్ ఏ యొక్క రిజల్ట్ రాదు. ఏమందరికి అర్థమవుతుందా, ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్స్ టు బి క్రాస్ ఏ. బట్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది సార్, నెగిటివ్. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ. గుర్తుపెట్టుకోనన్నా. రైట్, నెక్స్ట్ తర్వాత ఇట్ ఒబేస్ వెక్టార్ ప్రోడక్ట్ నాన్న. సో వెక్టార్ ప్రోడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఇక్కడ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం నాన్న. వెక్టార్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది అమ్మా. సో వెక్టార్ ప్రోడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది నాన్న. సో వెక్టార్ ప్రోడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. సో డిస్ట్రిబ్యూటివ్ లాని ఎలా ఒబే చేస్తుంది సార్ అంటే, డిస్ట్రిబ్యూట్ ఒక వెక్టార్ రిమైనింగ్ వెక్టార్స్తో డిస్ట్రిబ్యూట్ అవ్వడం. అంటే సార్ సపోజ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ తీసుకున్నాం అనుకోండి. సో 3 వెక్టార్స్ ఐఎమ్ టేకింగ్ ఏ బార్ బి బార్, బి ప్లస్ సి క్రాస్ విత్ ఏ నాన్న. సో ఇప్పుడు ఏ బార్ అనేది బి బార్తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సి అనేది ఏ బార్తో కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఏ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు బి అండ్ సి. సో ఇక్కడ ఏ క్రాస్ బి ప్లస్ సి తీసుకుంటే ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్. సో ఏ వెక్టార్
is distributed with remaining 2 vectors. So which obeys distributive law. Then simply what to call it as an A cross B plus C is equals to A cross A అనేది distribute with B vector as well as C vector ma. So take screenshot this one. నెక్స్ట్ నాన్న సో థర్డ్ ప్రాపర్టీ ఏం రాయొచ్చు సార్ అంటే సో ఫస్ట్ ప్రాపర్టీ ఇప్పుడే చెప్పాము ఏం చెప్పాము సో వెక్టార్ ప్రోడక్ట్ డస్ నాట్ ఒబే కాంపిటేటివ్ లా ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ నాట్ ఈక్వల్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది సార్ మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ డిస్ట్రిబ్యూటివ్ లా ఒబే అవుతుంది ఏ క్రాస్ బి ప్లస్ సి ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి నెక్స్ట్ థర్డ్ వన్ సో ఇక్కడ నాన్న ఫర్ ఎనీ టూ ప్యారలల్ వెక్టార్స్ ఫర్ ఎనీ టూ ప్యారలల్ యూనిట్ వెక్టార్స్ ఫర్ ఎనీ టూ ప్యారలల్ యూనిట్ వెక్టార్స్ మీరు ఏమన్నా సరే 2 యూనిట్ వెక్టార్స్ ప్యారలల్గా పెడితే ఫర్ ఎనీ 2 ప్యారలల్ యూనిట్ వెక్టార్స్ సో రిజల్ట్ ఆల్వేస్ ఏ నల్ వెక్టార్ సో 2 యూనిట్ వెక్టార్స్ని ప్యారలల్గా ప్లేస్ చేస్తే రిజల్ట్ ఎప్పుడు ఏమొస్తుందంట నల్ వెక్టార్ వస్తుందంట ఎలా చెప్తారు సార్ చూడన్న మామూలుగా క్రాస్ ప్రోడక్ట్ అంటే క్రాస్ సింబల్ కదా ఇప్పుడు 2 యూనిట్ వెక్టార్స్ ప్యారలల్ అంటే సేమ్ అని అర్థం నాన్న సో ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ right sir so ఇదే ఇక్కడ నథింగ్ బట్ సో 2 parallel vectors so 2 parallel unit vectors always results a null vector అంటానా సో ఇప్పుడు 2 parallel vectors తీసుకున్నా i cap cross i cap సో ఇక్కడ 2 parallel vectors తీసుకున్నా j cap cross j cap సో 2 parallel అంటే యాంగిల్ లేనివి అని అర్థం యాంగిల్ ఉండకూడదు అని అర్థం అంటే i cap j cap j cap k cap k cap అలా 2 ప్యారలల్ యూనిట్ వెక్టార్స్ తీసుకుంటే వెక్టార్ ప్రోడక్ట్ చేస్తే 2 ప్యారలల్ యూనిట్ వెక్టార్స్కి వెక్టార్ ప్రోడక్ట్ చేస్తే రిజల్ట్ ఆల్వేస్ ఏ నల్ వెక్టార్ సార్ ఎట్లా సార్ చూడన్న ఇప్పుడు మామూలుగా మనకు ఫార్ములా తెలుసు ఏ క్రాస్ బి అంటే ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ ఇక్కడ చూడన్న ఐతో ఐ ప్యారలల్ కదా యాంగిల్ ఏమవుతుందన్న 0 సో మామూలుగా ఏ క్రాస్ బి అంటే ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ జాగ్రత్తగా చూడు ప్రూఫ్ కూడా చెప్తాను ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్ కరెక్ట్ సార్ ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేయనన్నా ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ జీ ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ చేస్తే ఐ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 ఐ క్యాప్ అంటే 1 రైట్ బి బార్ బి అన్నా కానీ ఐ క్యాపేగా ఐ క్యాప్ అంటే 1 సో రెండు సేమ్ యూనిట్ వెక్టార్స్ కాబట్టి యాంగిల్ ఏమవుతుంది 0 ఇంటూ ఎన్ క్యాప్ నన్న సైన్ 0 అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది 0 కాబట్టి ఎప్పుడైనా సరే 2 యూనిట్ ప్యారలల్ వెక్టార్స్ నువ్వు ప్యారలల్ వెక్టార్స్ తీసుకుంటే వెక్టార్ ప్రోడక్ట్లో రిజల్ట్ ఆల్వేస్ నల్ వెక్టార్ ఎందుకంటే ప్యారలల్ అన్నప్పుడు యాంగిల్ 0 సైన్ 0 సో కాబట్టి మీకు ఎక్కడ కూడా 2 యూనిట్ ప్యారలల్ వెక్టార్స్ ఆల్వేస్ రిజల్ట్ నల్ వెక్టార్ గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఫోర్త్ వన్ సో ఇక్కడ 2 పర్పెండిక్యులర్ వెక్టార్స్ సో ఇక్కడ ఏం చెప్తానా ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ 2 పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ 2 పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ రిజల్ట్స్ ఏ నార్మల్ యూనిట్ వెక్టార్ results a normal okay so results a normal unit vector results a normal unit vector నానా ఇక్కడ ఏం చెప్తానా సో 2 యూనిట్ వెక్టార్స్ని పర్పెండిక్యులర్గా ఉంటే ఆ రెండుకి పర్పెండిక్యులర్గా ఉండే యూనిట్ వెక్టారే నీ రిజల్ట్ అంటానా సార్ నాకు అర్థం కాలేదు సార్ జాగ్రత్తగా చూడు మామూలుగా యూనిట్ వెక్టార్ ఎలా ఉంటుంది అంటే ఇది నాన్న ఐ క్యాప్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ జే క్యాప్ అలాంగ్ వై యాక్సిస్ కే క్యాప్ మామూలుగా ఎలా ఉంటుందన్న టువర్డ్స్ యూ బట్ కానీ ఇక్కడ 2Dలో చెప్తున్నాం కాబట్టి జెడ్ యాక్సిస్ దాన్ని కే క్యాప్ నాన్న ఇప్పుడు ఏం చెప్తానా ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ సో ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఈ 3 యూనిట్ వెక్టార్లో ఏవన్నా 2 పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ తీసుకో ఆ 2 పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉండేదే మీ రిజల్ట్ అంటాడు అంటే సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఐజే తీసుకున్నాను అనుకో ఈ రెండుటి మధ్య పర్పెండిక్యులర్ వెక్టార్స్ తీసుకుంటే ఈ రెండుటికి పర్పెండిక్యులర్గా ఉండేదే రిజల్ట్ అంటాడు
two perpendicular unit vectors results a normal unit vector. నార్మల్ యూనిట్ వెక్టార్ అంటే ఆ రెండుటికి పర్పెండిక్యులర్గా ఉండేదే మీ రిజల్ట్ అంటాడు. సో ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ పర్పెండిక్యులర్ వెక్టార్స్, టూ పర్పెండిక్యులర్ వెక్టార్స్కి వెక్టార్ ప్రోడక్ట్ చేస్తే ఈ రెండుటికి పర్పెండిక్యులర్గా ఉండేదే మీ రిజల్ట్ అంటాడు, రైట్? ఇప్పుడు దాన్ని బట్టి ఏం చెప్పచ్చు? సో ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ రెండుటికి పర్పెండిక్యులర్ చున్నానా ఐజే, ఓకే, ఆ రెండుటికి పర్పెండిక్యులర్గా ఉండేది, ఐజేకి పర్పెండిక్యులర్గా ఉండేది కే క్యాప్. నెక్స్ట్ నాన్న తర్వాత జే క్యాప్ క్రాస్ కే క్యాప్ తీసుకోండి, జే క్యాప్ క్రాస్ కే క్యాప్. బాబు జే ఇలా ఉంది, కే క్యాప్ ఇలా ఉంది, అవుట్వర్డ్ 90 degrees. అప్పుడు ఈ రెండుటికి పర్పెండిక్యులర్గా ఉండేది ఎక్స్ యాక్సిస్. సో కాబట్టి ఐ క్యాప్. నెక్స్ట్ కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్. నెక్స్ట్ కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పు? కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్. ఐ క్యాప్ ఇలా ఉంటుంది, కే క్యాప్ ఇలా ఉంటుంది, రైట్? అప్పుడు ఈ రెండుటికి పర్పెండిక్యులర్గా ఉండేది జే క్యాప్. సో ఈ రెండుటికి పర్పెండిక్యులర్. సో ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ పర్పెండిక్యులర్ వెక్టార్స్ రిజల్ట్స్ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్ అంటే నార్మల్ యూనిట్ వెక్టార్. ఆ రెండుటికి నార్మల్గా ఉండే యూనిట్ వెక్టార్ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇవి 4 ప్రాపర్టీస్. ఏమందరికి అర్థమవుతుందా? సో వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్తాము? సో ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్ సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. డైరెక్షన్ ఎప్పుడు ఈ రెండుటికి పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ టూ వెక్టార్స్. రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ ఇలా రొటేట్ చేస్తాం, ఏ క్రాస్ బి దానికి పర్పెండిక్యులర్గా డైరెక్షన్ ఉంటుంది. 4 ప్రాపర్టీస్ చెప్తున్నా. డస్ నాట్ ఒబే కాంపిటేటివ్ లా, ఇట్స్ ఒబే డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ ప్యారలల్ యూనిట్ వెక్టార్స్ 0, పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఈజ్ ద నార్మల్ యూనిట్ వెక్టార్, రైట్? నెక్స్ట్ తర్వాత ఎగ్జాంపుల్స్, అది రాస్తే 4 మార్క్స్ నాన్న. ఇంకా సో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు సార్ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. వెక్టార్ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ V is equals to V bar is equals to omega bar cross R bar. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ, ఆర్ అంటే డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ రెండింటి యొక్క వెక్టార్ ప్రోడక్ట్ రిజల్ట్స్ అ వెక్టార్, దట్ ఈస్ వెలాసిటీ. నెక్స్ట్ టార్క్. టార్క్ అనేది కూడా చెప్పచ్చు నా. టార్క్ అంటే టర్నింగ్ ఫోర్స్ అని చదివింటారు. టార్క్ అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో టార్క్ అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో టార్క్ అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. ఈ 2 ఎగ్జాంపుల్స్ అమ్మ. సో ఈ టర్నింగ్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ బోర్డ్ పేజ్ టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు దీని ఆన్సర్ ఏం రాయాలా సార్? చూడండి నాన్న జాగ్రత్తగా. రైట్ నాన్న, ఇప్పుడు నేను ఏదైతే థియరీ చెప్పానో దానికి సంబంధించిన ఆన్సర్ చూడన్నా. సో డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. సో ఇది వెక్టార్ ప్రోడక్ట్ నాన్న. 2 vectors including an angle, so their vector product is AB sin theta n cap. N cap ante normal ante perpendicular to the plane containing 2 vectors, direction is right hand screw rule. Properties: does not obey commutative law, obeys distributive law. 2 parallel vectors null vector, 2 perpendicular unit vectors is a unit normal vector. Torque angular velocity. ఇది angular velocity కాదు, linear velocity నానా, linear velocity. ఇక్కడ కాల్సిన రాసుకోమ్మా, లీనియర్ వెలాసిటీ. ఇది యాంగులర్ వెలాసిటీ కాదు నాన్న, ఊరికే జస్ట్ వెలాసిటీ అని రాసుకోండి చాలు. వెలాసిటీ V బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బార్ క్రాస్ R బార్, అది రాస్తే చాలమ్మా. టేక్ స్క్రీన్ షాట్. ఇది వెక్టార్ ప్రోడక్ట్ యొక్క కథ అమ్మా. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ మాస్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? సో నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. సరే, దీని కాన్సెప్ట్, రీజనబుల్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సెంటర్ ఆఫ్ మాస్ అంటే దాన్ని COM అంటాం. C అంటే సెంటర్, O అంటే ఆఫ్, M అంటే మాస్. అసలు ఈ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి సార్? జాగ్రత్తగా చూడన్న. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే కాంప్లెక్స్ మోషన్ని డీల్ చేయడానికి యూజ్ చేస్తారు నాన్న. సో సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్.
సో ఒక ఆబ్జెక్ట్ యొక్క కాంప్లెక్స్ మోషన్ని డీల్ చేయడానికి మనం యూజ్ చేసే టాపిక్కే సెంటర్ ఆఫ్ మాస్ అంటారు. సో చాలామంది ఏం చెప్తారు, సెంటర్ ఆఫ్ మాస్ అంటే హోల్ మాస్ ఈ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అది కాదు నాన్న ఇక్కడ లాజిక్. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పాయింట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ మాస్, ఇట్ ఈస్ ఎ పాయింట్ నాన్న. అది రియల్ పాయింట్ అవ్వచ్చు, ఇమాజినరీ పాయింట్ అవ్వచ్చు నాన్న. ఇట్ ఈస్ ఏ ఆ పాయింట్ అంటాం. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడు కూడా ఏం చెప్తాం సార్ అంటే కాంప్లెక్స్ మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, డీల్ చేయడానికి యూజ్ చేస్తాం, కరెక్టే సార్. కానీ ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఏం రెఫర్ చేస్తుంది అంటే ఇట్ ఈజ్ ఏ పాయింట్ అంటాం. కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్ సెంటర్ ఆఫ్ మాస్ను ఒక పాయింట్ అనుకోవడం ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఏ పాయింట్ అంటాం, కాంప్లెక్స్ మోషన్ని డీల్ చేస్తుంది అంటాం. ఎట్లా సార్, అసలు కాంప్లెక్స్ మోషన్ని ఎలా డీల్ చేస్తుంది సార్ అని అడిగావనుకో, సో వెరీ వెరీ ఈజీ, సింపుల్ నాన్న. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉందనుకో. సో జస్ట్ మన కాన్సెప్ట్కి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉందనుకోరా. ఈ వాటర్ బాటిల్ని ఇలా ఎయిర్లో త్రో చేయి. వాటర్ బాటిల్ని ఎయిర్లో త్రో చేయి. అప్పుడు ఏమవుతుంది? సో వాటర్ బాటిల్ని ఎప్పుడైతే ఇలా ఎయిర్లో త్రో చేసావనుకో, దెన్ వాట్ హ్యాపెన్స్? రైట్. ఇప్పుడు వాటర్ బాటిల్ కాకుండా సపోజ్ ఈ మార్కర్ తీసుకో. ఇప్పుడు ఈ మార్కర్ని నువ్వు ఎయిర్లో ఇలా త్రో చేయి. ఓకే, ఇలా త్రో చేసినావు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది చూడు. మార్కర్ని ఇలా ఎప్పుడైతే ఎయిర్లో ఇలా త్రో చేసావనుకోండి, ఇలా త్రో చేసినప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా ఇలా త్రో చేసినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా రొటేట్ అవుతా ఉంది. రైట్, ఇలా రొటేట్ అయ్యి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ మోషన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్నాను అనుకోండి, మీరు ఎలా చెప్తారు? సార్ ఇలా రొటేట్ అవుతుంది, మళ్ళీ ఇలా ఏదో వెళ్తాంది సార్, ఇలా రొటేట్ అయ్యి ఇట్లా ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటారు, అంతే కదా? ఇలా ఓకే, ఇలా రొటేట్ చేస్తే ఇలా వేసినాం అనుకోండి, జస్ట్ నేను ఎయిర్లో వేస్తాను అంతే, నేనేం రొటేట్ చేయడం లేదు, ఇలా వేస్తున్నాను అంతే. ఇలా వేసినప్పుడు ఓకే, ఇలా వేసినప్పుడు ఇలా రొటేట్ అవుతుంది. ఇది డిఫరెంట్ పొజిషన్స్లో రొటేట్ అయ్యి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. రైట్, ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తేటప్పుడు దీని యొక్క మోషన్ చాలా టిపికల్గా ఉంటుంది. నువ్వు ఏ పార్టికల్ తీసుకున్నా డిఫరెంట్ డైరెక్షన్స్ని షో చేస్తూ ఉంటుంది. నువ్వు ఇలా తీసుకున్నప్పుడు పార్టికల్ ఒక డైరెక్షన్ వేరే రకంగా ఉంటుంది, నువ్వు వేసిన తర్వాత పార్టికల్ ఒక డైరెక్షన్ ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్స్లో ఉంటుంది నాన్న. మళ్ళీ దీన్ని ఎలా అనలైజ్ చేయాలా? ఈ కాంప్లెక్స్ మోషన్ని ఎలా డీల్ చేయాలా? దానికోసం ఏం చేస్తారంటే ఒక సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ని క్రియేట్ చేస్తారు ఈ కాంప్లెక్స్ మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ హోల్ మాస్ ఈజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అంటాడు. అంటే ఈ టోటల్ బాడీలో ఎక్కడైతే టోటల్ మాస్ ఫోకస్ అయి ఉంటుందో, కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో దాన్నే సెంటర్ ఆఫ్ మాస్ అంటారు నాన్న. అంటే టోటల్ మాస్, అంటే ఈ టోటల్ మాస్ ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అయి ఉంటుంది. సో ఈ టోటల్ మాస్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది సార్? మీరు ఏ రెగ్యులర్ బాడీ తీసుకున్నారు, రెగ్యులర్ అంటే ఒక డెఫినెట్ షేప్ కలిగిండే బాడీ తీసుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్. రైట్, అందుకే సెంటర్ ఆఫ్ మాస్ అనే పదం చెప్తాం. సో సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది సార్ అంటే రెగ్యులర్ బాడీస్ మీరు తీసుకుంటే, రెగ్యులర్ షేప్ కలిగిండే బాడీస్ మీరు తీసుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే అట్ సెంటర్ అంటాం. ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ ఎక్కడ ఉంటుందన్న? అట్ సెంటర్ అంటాం నాన్న. సో దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో నువ్వు రెగ్యులర్ షేప్ కలిగిండే బాడీ తీసుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ అట్ ద సెంటర్. సార్ ఒకవేళ ఇర్రెగ్యులర్ షేప్ తీసుకున్నా సార్, అప్పుడు ఎక్కడైతే ఎక్కువ మాస్ ఉంటుందో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ వేయాలి. ఏం అర్థమవుతుందా? ఇప్పుడు ఇర్రెగ్యులర్ షేప్ తీసుకున్నావురా, ఎక్కడ హెవీ మాస్ ఉంది ఆ పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ వేసాయి. రైట్, లేదు సార్ రెగ్యులర్ షేప్ ఉంది సార్, సెంటర్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది, ఇలా కాంప్లెక్స్ మోషన్ జరిగేటప్పుడు ఆ పార్టికల్ ఇష్టానుసారం డైరెక్షన్ ఓరియంట్ చేసినప్పుడు యూ కెనాట్ డీల్ దట్ కాంప్లెక్స్ మోషన్. రైట్, ఇప్పుడు ఇది రెగ్యులర్ షేప్ కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయి. సో సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ బాడీ ఇలా వేస్తానా, ఎయిర్లో ఇలా వెళ్తాను కదా, ఎయిర్లో చూడు ఇలా ఎయిర్లో వెళ్తాంది. ఓకే, సో ఎయిర్లో ఇలా త్రో చేస్తాను, ఇలా ఎయిర్లో ఇలా వెళ్తాంది. ఇలా వెళ్ళేటప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే సో అప్పుడు ఆటోమేటిక్గా చూడనా ఈ సెంటర్ మాత్రమే ఇలా రోల్ అవుతున్నప్పుడు ఈ సెంటర్ మాత్రమే ఒక పర్టికులర్ షేప్లో పర్టికులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది. రైట్, చూడు ఇలా ఓన్లీ సెంటర్ ఫోకస్ చేయి, ఓన్లీ సెంటర్ మాత్రమే ఫోకస్ చేస్తే ఒక పర్టికులర్ పాత్లో వెళ్తాను. ఆ పాత్ ప్రొజెక్టైల్ పాత్.
రైట్, పారాబోలిక్ పాత్లో వెళ్తాను అంటే సో నువ్వు కాంప్లెక్స్ మోషన్ ఎలా డీల్ చేయొచ్చు అంటే ఇది పారాబోలిక్ పాత్లో వెళ్తాంది కాబట్టి ఇలా త్రో చేసిండే మార్కర్ డిఫరెంట్ ఓరియంటేషన్స్లో ఉంటుంది కానీ సెంటర్లో ఉండే పాయింట్ నెవర్ చేంజెస్. ఆ సెంటర్ పాయింట్ ఎలా వెళ్తాందో ఆ పాత్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ లుక్ లైక్స్ ఏ పారాబోలా. సో అది పారాబోలిక్ పాత్లో వెళ్తాంది, ప్రొజెక్టైల్ పాత్లో వెళ్తాంది. సో ఆ ప్రొజెక్టైల్ పాత్లో వెళ్తాంది కాబట్టి ఒక్కొక్క పార్టికల్ డ్యూ టు దట్ సెంటర్ రైట్ దాని యొక్క మోషన్ని అనలైజ్ చేయి. అప్పుడు నీకు ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి కాంప్లెక్స్ మోషన్ని డీల్ చేయడానికి ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం రెగ్యులర్ బాడీస్కి అయితే సెంటర్లో ఒక పాయింట్ పెడతాం, దాన్నే సెంటర్ ఆఫ్ మాస్. ఇర్రెగ్యులర్ బాడీస్కి అయితే ఎక్కడైతే హెవీ మాస్ ఓరియంట్ అయి ఉంటుందో అక్కడ ఒక పాయింట్ పెట్టేస్తాం, దాన్నే సెంటర్ ఆఫ్ మాస్. అందుకే హోల్ మాస్ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అంటారు నాన్న. రైట్, సరే ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వైజ్ తీసుకుంటేనా సపోజ్ ఇప్పుడు నేను చెప్పిండే ఈ మార్కర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా త్రో చేశారనుకోండి ఎయిర్లో ఇలా ఇర్రెగ్యులర్గా ట్రావెల్ అవుతూ వెళ్తుంది నాన్న. సో ఎయిర్లో ఇలా ఇర్రెగ్యులర్గా ట్రావెల్ అవుతూ వెళ్తుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా నాన్న ఏదైనా ఒక వాటర్ బాటిల్ కానీ లేదా ఒక మార్కర్ కానీ నువ్వు వేసినప్పుడు డిఫరెంట్ పొజిషన్స్లో అది ఓరియంట్ అయినప్పుడు దాని యొక్క మోషన్ కాంప్లెక్స్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెంటర్లో ఉండే పాయింట్ని బట్టి చెప్తామని ఇక్కడ ఒక ఇమేజ్ చూడన్నా. సో ఇప్పుడు ఇదే ఒక బాల్ అనుకోండి లేదా ఒక మార్కర్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద క్యాప్ అండ్ దిస్ ఈజ్ ద బాడీ. సో ఇప్పుడు ఈ బాడీ మీరు అబ్జర్వ్ చేస్తేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పార్టికల్ లేదా దీన్ని ఒక ఇండియన్ క్లబ్ అనుకోండి. సో ఇప్పుడు ఈ ఇండియన్ క్లబ్ ఇలా వేసినప్పుడు చూడ డిఫరెంట్ ఓరియంటేషన్స్లో ట్రావెల్ అవుతాను. చూడండి ఒకసారి డిఫరెంట్ ఓరియంటేషన్స్. సో ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్స్లో మీకు ట్రావెల్ అవుతుంది నాన్న ఈ బాడీ అబ్జర్వ్ చేస్తే రైట్. సో ఇప్పుడు చూడు ఇది ఇలా వెళ్తాను, ఇది ఇలా వెళ్తాను, ఇది ఇలా ఉంటుంది. సో మీ డైరెక్షన్స్తో పాటు వేస్తున్నాను. సో ఇది ఇలా ఉంది ఓకే. సో ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్స్తో మెయింటైన్ అవుతా ఉంది నాన్న. నువ్వు ఎప్పుడైతే ఒక బాడీని ఇలా త్రో చేస్తావో ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్స్లో వెళ్తున్నప్పుడు కాంప్లెక్స్ మోషన్ని మనం చెప్పలేం నాన్న. సో దానికోసం ఏం చేస్తాము రెగ్యులర్ బాడీస్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ లైస్ అట్ ద సెంటర్. సో కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ తీసుకుంటాం నాన్న. సో చూడన్నా ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ రెగ్యులర్ బాడీ కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఎ పాయింట్ లైస్ అట్ ద సెంటర్. ఇప్పుడు నువ్వు త్రో చేసావనుకో ఓన్లీ ఈ పాయింట్ని మాత్రమే మీరు ఫోకస్ చేయండి. సో ఓన్లీ ఈ పాయింట్ని మాత్రమే మీరు ఫోకస్ చేస్తే ఈ పాయింట్. సో ఓన్లీ ఈ పాయింట్ని మాత్రమే మీరు ఫోకస్ చేశారనుకోనా రైట్ కనబడతా ఉందా. సో ఓన్లీ పాయింట్ మాత్రమే మీరు ఫోకస్ చేశారనుకోండి సెంటర్లో ఉండే ఈ పాయింట్ డిఫరెంట్ ఓరియంటేషన్స్లో బాడీ ఎయిర్లో వెళ్తూ ఉంటుంది. బట్ ఓన్లీ ఆ రెగ్యులర్ షేప్డ్ బాడీలో సెంటర్లో ఉండే పాయింట్ని మాత్రమే మీరు ఓరియంట్ చేశారనుకోండి యూ గెట్ వన్ పర్టికులర్ షేప్. కరెక్ట్ ఆర్ నాట్? ఆ పర్టికులర్ షేప్ చూడన్నా ఇలా వస్తుందా పర్టికులర్ షేప్ రైట్. ఆ పర్టికులర్ పాయింట్ని మాత్రమే నువ్వు ఓరియంటేషన్లో ఉండే ఆ పాయింట్ని మాత్రమే నువ్వు అబ్జర్వ్ చేశారనుకోండి ఇది డిఫరెంట్ ఓరియంటేషన్స్లో వెళ్తుంది కాదనట్లేదు. కానీ దాని యొక్క సెంటర్ పాయింట్ని మాత్రమే మీరు అనలైజ్ చేస్తే ఇట్ టుక్స్ వన్ పాత్. సో వన్ షేప్ ఈ పాత్ పారాబోలిక్ పాత్ ప్రొజెక్టైల్ పాత్. ఆ ప్రొజెక్టైల్ పాత్ని బట్టి మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకే. సో దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సో దాన్ని మనము సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. అలా మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పాయింట్ మనం రెగ్యులర్ బాడీస్లో అయితే సెంటర్, హెవీ బాడీస్లో అయితే ఎక్కడైతే ఇర్రెగ్యులర్ బాడీస్లో ఎక్కడైతే హెవీ మాస్ ఉంటుందో అక్కడ ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం రైట్. సో ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది వేర్ హోల్ మాస్ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అంటాము. సో అది మోషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటున్నాం రైట్. అండ్ ఆల్సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్సైడ్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ అన్న ఆ పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చమ్మా. ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ బాడీ లోపలే ఉండాలి అనే రూల్ లేదు నాన్న. నువ్వు ఆబ్జెక్ట్ తీసుకున్నా ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇన్సైడ్ అన్నా పాయింట్ ఉండొచ్చు, అవుట్ సైడ్ అయినా పాయింట్ ఉండొచ్చు. అర్థమవుతుందా? సో అవుట్ సైడ్ అయినా పాయింట్ ఉండొచ్చు, ఇన్సైడ్ అయినా పాయింట్ ఉండొచ్చు నాన్న. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ కాదు. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ పాయింట్ వేర్ ద హోల్ మాస్ ఈజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. ఆ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నాం, అది ఏ పాత్లో వెళ్తాం. ఆ పాయింట్ నుండి పార్టికల్కి మధ్య స్టడీ చేస్తే అప్పుడు మోషన్ను క్లారిటీగా అబ్జర్వ్ చేయగలుగుతాం నాన్న. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా కానీ మోషన్ని మనం అనలైజ్ చేస్తున్నాం ఒక పాయింట్. ఆ పాయింట్ ఇన్సైడ్ అన్నా ఉండొచ్చు, అవుట్ సైడ్ అన్నా ఉండొచ్చు, గ్రావిటీతో ఇన్వాల్వ్ కాదు. సో దీన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంటర్ ఆఫ్ మాస్. గుర్తుపెట్టుకో. మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి సార్ అంటే
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా xc ఈజ్ ఈక్వల్స్ టు m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 అండ్ సో ఆన్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 అండ్ సో ఆన్. సో ఇది సెంటర్ ఆఫ్ మాస్ బేసిక్ ఫార్ములా నాన్న, బట్ ఐపీఈకి ఓన్లీ ప్రాబ్లమ్స్ కోసం యూస్ చేస్తాం కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోనన్నా. ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఎందుకు యూస్ చేస్తాం, వాట్ ఈస్ ద ఫార్ములా రిగార్డింగ్ టు దట్. సో వాడు ఎక్స్ యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ అడిగితే m1 x1 m2 x2, m అంటే మాస్ నాన్న, సో x1 అంటే నథింగ్ బట్ ఆల్వేస్, సో ఇక్కడ m1 m2 m3 అనేవి మాసెస్ నాన్న, అదే x1 x2 అనేవి ఆరిజన్ అండి డిస్టెన్సెస్. ఆ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంది చెప్పేదే ఈ x1 x2. అదే YCA అన్నాం అనుకో, అంటే y యాక్సిస్లో y1 m1 y1 m2 y2 m3 y3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ZCM అన్నావు అనుకో, అంటే z యాక్సిస్లో సెంటర్ ఆఫ్ మాస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తే m1 z1 m2 z2 m3 z3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 అలా రాయాలి. ఇది సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్. అదే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నాం అనుకో నాన్న, ఇది మీకు వెరీ ఈజీ నాన్న. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ అంటే, ఎప్పుడైనా సరే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏం చెప్తుంది, స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఒక బాడీ ఎంత స్టేబుల్గా ఉంది అనే చెప్తుంది నాన్న. ఎలా చెప్తాం సార్, గ్రావిటీ అంటే మీకు తెలుసు నాన్న, అట్రాక్షన్ ఫోర్స్. ఆల్ ద బాడీస్ ఆల్ ద మాసెస్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద అర్త్, దాన్నే మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోనన్నా, సపోజ్ ఒక రిజిడ్ బాడీ తీసుకున్నాం. రిజిడ్ అంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉండే ఒక రిజిడ్ బాడీ. దీంట్లో డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి, రైట్? యు ఆల్రెడీ నో దిస్ వన్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్టికల్స్ ఇలా ఉంటాయి నాన్న. ఈ రిజిడ్ బాడీలో ఇలా డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్నీ కూడా గ్రావిటీ అంటే నథింగ్ బట్ అర్త్కి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు రిజిడ్ బాడీ తీసుకుంటే ఆ రిజిడ్ బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద అర్త్. అర్త్ అట్రాక్ట్ ఆల్ ద బాడీస్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ ఫోర్స్, రైట్? సో దాన్నే మనం ఇక్కడ సింపుల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ F ఈజ్ ఈక్వల్స్ టు mg. ఈ పార్టికల్ తీసుకుంటే F ఈజ్ ఈక్వల్స్ టు mg. ఈ పార్టికల్ తీసుకున్న F ఈజ్ ఈక్వల్స్ టు mg. అలా అన్ని పార్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు అర్త్ టువర్డ్స్ ద అర్త్, ఆ అర్త్ అట్రాక్ట్ చేసే ఆ ఫోర్స్ ఎంత అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. సో అక్కడ ఏదైతే లోపల పార్టికల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క పార్టికల్, ఆ పార్టికల్ యొక్క వెయిట్ అనేది టువర్డ్స్ ద అర్త్ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు mg. mg అట్లా అన్ని పార్టికల్స్ అక్కడ గ్రౌండ్తో అట్రాక్ట్ అవుతూ ఉంటాయి నాన్న. సో కాబట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ మెయింటైన్ అవుతుంది సార్ అంటే అట్ ద సెంటర్ అంటాం. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ మెయింటైన్ అవుతుంది అంటే అట్ ద సెంటర్. అందుకే ఎప్పుడైనా సరే న్యూటన్ లాస్లో కానీ ఆబ్జెక్టివ్లో చెప్పేటప్పుడు చెప్తారు నాన్న. సో ఎప్పుడైనా సరే ఎంజీ ఎక్కడేస్తారంటే వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్ అట్ ద సెంటర్ వేస్తారు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఆ రిజిడ్ బాడీలో ఉండే అన్ని మాసెస్ గ్రౌండ్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. అవన్నీ కలిపితే ఒక పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తాం అట్ ద సెంటర్. అందుకే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, వేర్ టోటల్ వెయిట్ ఒక పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తాం. సో వేర్ హోల్ వెయిట్ ఈజ్ యాక్టింగ్ అట్ ద మిడిల్ అట్ ద సెంటర్, దాన్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బాడీలా తీసుకున్నాం అనుకోండి, దీనిలో ఉండే ప్రతి ఒక్క పార్టికల్ అర్త్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది నాన్న. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆ టోటల్ పార్టికల్ యొక్క వెయిట్ని అంతా సెంటర్లో ఒక పాయింట్తో రిప్రజెంట్ చేసి అక్కడ వెయిట్ డైరెక్షన్ని వేసేస్తాం నాన్న, వర్టికలీ డౌన్వర్డ్. సో దాన్నే మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఎప్పుడు కూడా స్టెబిలిటీ, అంటే అక్కడ ఉండే వెయిట్ని స్టెబిలిటీ అంటాం. అంటే వెయిట్ ఎక్కువ ఉందనుకో మోర్ స్టేబుల్, వెయిట్ తక్కువగా ఉందనుకో లెస్ స్టేబుల్ అంటాం. హెల్తీ అన్హెల్తీ కండిషన్ అంతే, ఇంకేం లేదు. సో నువ్వు తీసుకున్న బాడీ యొక్క వెయిట్ వాల్యూని బట్టి ఆ బాడీ స్టేబుల్గా ఉందా అన్స్టేబుల్గా ఉందా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మోర్ వెయిట్ ఉందనుకోండి ఎక్కువ స్టెబిలిటీ ఉంది అని అర్థం. లెస్ వెయిట్ ఉందనుకోండి అది చేంజ్ అవుతూ ఉంటుంది పొజిషన్, యూ కెనాట్ ట్రాక్ దట్ వెరీ ఈజీలీ. సో అన్స్టేబుల్ బాడీ అని చెప్తాం. సో ఆ బాడీ యొక్క వెయిట్ ఎట్లా రిప్రజెంట్ చేస్తా అంటే ఒక్కొక్క పార్టికల్, ఇప్పుడు 1000 పార్టికల్స్ ఉన్నాయనుకో ఆ బాడీలో 1000 పార్టికల్స్కి అర్త్కి అట్రాక్ట్ అవ్వాల్సిందే కదా, ఎందుకంటే అర్త్ ప్లానెట్లో ఉంది కాబట్టి, అర్త్ సర్ఫేస్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క బాడీ అర్త్కి అట్రాక్ట్ అవుతుంది. సో దానిలో ఉండే 1000 పార్టికల్స్ అర్త్కి అట్రాక్ట్ అవుతాయి.
అన్ని ఎర్త్కి అట్రాక్ట్ అవుతాయిగా, అన్ని డైరెక్షన్స్ ఎందుకు వేయాలి? సో ఆ బాడీ యొక్క సెంటర్ నుండి ఒక టోటల్ డైరెక్షన్ వేస్తాం, ఒక టోటల్ వెయిట్ ఆ సెంటర్ పాయింట్ దగ్గర మనం రిప్రజెంట్ చేస్తాం. అలా టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీని ఒక సెంటర్ పాయింట్తో రిప్రజెంట్ చేసి అక్కడ వెయిట్ mg వేయగలిగితే దాన్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఆ వెయిట్ యొక్క వాల్యూని బట్టి స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కంపల్సరీగా జీతో ఇన్వాల్వ్ అయింది కాబట్టి డిపెండ్ ఆన్ గ్రావిటీ. Okay, so depend on acceleration due to gravity. So center of gravity always depends on, okay, so acceleration due to gravity. ఇది ఎప్పుడు బాడీ లోపలే ఉంటుందన్న, ఇన్సైడ్ ద బాడీ. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే పాయింట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఇన్సైడ్ ద బాడీ, నాట్ అవుట్ సైడ్. ఎందుకంటే వెయిట్ అనేది ఎప్పుడు కూడా బాడీ లోపల ఉండే పార్టికల్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే పాయింట్ ఇన్సైడ్ ద బాడీ ఉంటుంది, నాట్ అవుట్ సైడ్. రిమెంబర్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. రైట్, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం రాయాలా సార్ అనేది చూద్దాం నాన్న. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దాని కంప్లీట్ ఆన్సర్ ఇది రాస్తే చాలు నాన్న. సెంటర్ ఆఫ్ మాస్ 4 పాయింట్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ 4 పాయింట్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ వర్డ్స్లో ఉంటుంది. చూడండి ఏమి ఇచ్చాడు, డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్ వేర్ ఎంటైర్ మాస్ ఆఫ్ ద బాడీ is supposed to be concentrated at one point. రెగ్యులర్ బాడీ అయితే అట్ ద సెంటర్, ఇర్రెగ్యులర్ బాడీ అయితే ఎక్కడైతే హెవీ మాస్, లార్జర్ మాస్ ఉందో అక్కడ రిప్రజెంట్ చేయని చెప్పింటాం. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇండిపెండెంట్. ఎస్, అది మోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తప్ప గ్రావిటీ మీద ఇన్ఫ్లుయెన్స్ కాదు. నెక్స్ట్ ఇట్ మే ఆర్ మే నాట్ లై ఇన్సైడ్ ద బాడీ. అది లోపలన్నా ఉండొచ్చు పాయింట్ అనేది, కొన్ని బాడీస్కి అవుట్ సైడ్ కూడా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ విట్ ఈజ్ యూజ్ఫుల్ టు డీలింగ్ విత్ మోషన్ ఆఫ్ ద బాడీ. సింపుల్, అదే చెప్పాను నేను. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఆల్ పార్టికల్స్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గ్రౌండ్, దాన్ని అంతా రిప్రజెంట్ చేయకుండా ఒక సెంటర్ పాయింట్తో వెయిట్ని రిప్రజెంట్ చేస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దిస్ ఈస్ ద పాయింట్ అట్ విచ్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్. సింపుల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ. ఇట్ ఆల్వేస్ లై ఇన్సైడ్ ద బాడీ, వెయిట్ చెప్తుంది కాబట్టి. ఇది ఆల్వేస్ యూజ్డ్ టు డీలింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డస్ నాట్ డిపెండ్ ఆన్ గ్రావిటీ, డిపెండ్స్ ఆన్ గ్రావిటీ. ఇది ఇన్సైడ్ అన్నా ఉండొచ్చు, అవుట్ సైడ్ అన్నా ఉండొచ్చు, ఇది మాత్రం ఇన్సైడే ఉంటుందిరా. రైట్, ఇది వచ్చేసి హోల్ మాస్ ఈజ్ టు బి సపోజ్డ్ అట్ 1 పాయింట్, హోల్ వెయిట్ ఈజ్ సపోజ్ టు బి 1 పాయింట్. ఇది రాస్తే చాలు. టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ నాన్న, అంతే. అది టోటల్ మాస్ ఎక్కడ ఫోకస్ అవుతా ఉందో ఆ పాయింట్. రెగ్యులర్ బాడీస్కి అయితే సెంటర్, ఇర్రెగ్యులర్ బాడీస్కి అయితే ఎక్కడైతే లార్జర్ మాస్ ఉందో ఆ ఏరియా దగ్గర పాయింట్ రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ టోటల్ వెయిట్, టోటల్ మాస్, టోటల్ వెయిట్. డస్ నాట్ డిపెండ్ ఆన్ గ్రావిటీ, డిపెండ్ ఆన్ గ్రావిటీ. ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్ మాత్రమే. రైట్, ఇది మోషన్, ఇది స్టెబిలిటీ. అర్థమవుతుందా? టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, సో నెక్స్ట్ కాన్సెప్ట్ సర్క్యులర్ మోషన్ వర్సెస్ రొటేటరీ మోషన్. ఈ సర్క్యులర్ మోషన్ వర్సెస్ రొటేటరీ మోషన్ ఏంటి సార్ అంటే, సో సర్క్యులర్ మోషన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, సర్క్యులర్ మోషన్ అంటే ఏం చెప్తాం సార్? సో సర్క్యులర్ మోషన్ అంటే వెన్ ద బాడీ ఈజ్ రొటేటెడ్ అబౌట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ సర్క్యులర్ మోషన్ అంటేనా వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద సర్కిల్ విత్ సెంటర్ విత్ కాన్స్టెంట్ రేడియస్, దాన్నే సర్క్యులర్ మోషన్ అంటాం. ఏ బాడీ అయితే సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ అబౌట్ ఇట్ సెంటర్ వేర్ రేడియస్ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ మోషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సర్క్యులర్ మోషన్ అంటాం. సర్క్యులర్ మోషన్ అంటే ఏ ఆబ్జెక్ట్ అన్నా తీసుకోనా, ఎనీ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అంటాం. సో అది సర్క్యులర్ పాత్లో మూవ్ కావాలి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద ట్రావెల్ అవుతూ ఉండాలి. సో ఏ బాడీ విచ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్, an object which moves in circular path around the center అంటాం నాన్న. సో అరౌండ్ ద సెంటర్ సర్క్యులర్ పాత్లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతే విత్ కాన్స్టెంట్ రేడియస్. సో రేడియస్ ఎప్పుడు ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. సో అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అరౌండ్ ద సెంటర్ విత్ కాన్స్టెంట్ రేడియస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సర్క్యులర్ మోషన్ అంటాం. సో సర్క్యులర్ మోషన్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉండాలి.
ఓకే. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ రొటేటింగ్ ఇన్ సర్క్యులర్ ఆబ్జెక్ట్ అంటాం. సో సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఓకే అబౌట్ ఇట్స్ సెంటర్. సో ఇక్కడ అబౌట్ ఇట్ సెంటర్, సపోజ్ లెట్ us consider this is your center point O, object is moving around the circular path about its center where the radius is remains constant throughout the circular motion. So throughout the circular path what to call it as an circular motion. ఏ బాడీ అయితే సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంటుందో అబౌట్ ఇట్ సెంటర్ రేడియస్ కాన్స్టెంట్, దట్ మోషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సర్క్యులర్ మోషన్ అంటాం. సో ఏ బాడీ అయినా సరే సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంటే, సో ఇక్కడ సర్క్యులర్ మోషన్ అంటే ఏం చెప్తాం, ఏ బాడీ విచ్ రివాల్వ్స్ ఇన్ సర్క్యులర్ పాత్. ఏ బాడీ అయితే సర్క్యులర్ పాత్లో ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుందో అబౌట్ ఇట్ సెంటర్ విత్ ఫిక్స్డ్ రేడియస్, విత్ కాన్స్టెంట్ రేడియస్, ఆ మోషన్ని మనము సర్క్యులర్ మోషన్ అంటాం. సో ఏది పడుతుంది సర్క్యులర్ మోషన్, రొటేటివ్ మోషన్ చెప్పకూడదు నాన్న. బాడీ రొటేట్ అవుతుందని చెప్పేస్తా అంటారు, బాడీ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉందంటారు. రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది నాన్న. సో ఏ బాడీ విచ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్, సర్క్యులర్ సర్కంఫరెన్స్లో లేదా సర్క్యులర్ ఆర్బిట్లో ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉండాలి అబౌట్ ద సెంటర్ విత్ ఫిక్స్డ్ డిస్టెన్స్, విత్ ఫిక్స్డ్ రేడియస్, దాన్నే మనము సర్క్యులర్ మోషన్ అంటాం. మళ్ళీ రొటేటరీ మోషన్ అంటే ఏంటి సార్? రొటేటరీ మోషన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏ బాడీ విచ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్. సో బాడీ అనేది సర్క్యులర్ పాత్లోనే మూవ్ అవుతుంది నాన్న. ఏ బాడీ లేదా అన్ ఆబ్జెక్ట్ విచ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్, సర్క్యులర్ ఆర్బిట్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ బాడీ కూడా రొటేటరీ మోషన్లో కూడా ఏ బాడీ విచ్ మూవ్స్ లేదా అన్ ఆబ్జెక్ట్ విచ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అబౌట్ అన్ యాక్సిస్, అక్కడ సెంటర్ అని చెప్తాం కదా ఒక పాయింట్, ఇక్కడ అబౌట్ అన్ యాక్సిస్. ఓకే, ఒక యాక్సిస్ అరౌండ్ ఒక పార్టికల్, ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతే దాన్నే రొటేటరీ మోషన్ అంటాం. అన్ ఆబ్జెక్ట్ విచ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అబౌట్ అన్ యాక్సిస్, అబౌట్ ద సెంటర్ ఫిక్స్డ్ డిస్టెన్స్ సర్క్యులర్ మోషన్, అబౌట్ అన్ యాక్సిస్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతే వేర్ ద డిస్టెన్స్, వేర్ ద రేడియస్ మే ఆర్ మే నాట్ చేంజ్. సో రేడియస్ మే ఆర్ మే నాట్ చేంజ్. సో యాక్సిస్ నుండి ఆ బాడీకి రేడియస్ ఫిక్స్డ్ ఉండొచ్చు, ఫిక్స్డ్ లేకపోయి ఉండొచ్చు నాన్న. సో రేడియస్ మే ఆర్ మే నాట్ ఫిక్స్డ్ నాన్న. సో రేడియస్ ఫిక్స్గా అంటే కాన్స్టెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ మోషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రొటేటరీ మోషన్ అంటాం. సో రొటేటరీ మోషన్ అంటే అబౌట్ అన్ యాక్సిస్. సపోజ్ దిస్ ఈజ్ యువర్ అన్ యాక్సిస్ నాన్న. సో అబౌట్ అన్ యాక్సిస్ పార్టికల్ మూవ్ అవుతూ ఉండాలి నాన్న ఇన్ సర్క్యులర్ పాత్. So about an axis, the particle moves in circular path about an axis. Okay, so ikkada radius will be fixed or changed. సో రేడియస్ ఇక్కడ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు నాన్న. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అబౌట్ అన్ యాక్సిస్. ఇది యాక్సిస్ నాన్న, దీని చుట్టూ ఇలా సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రేడియస్ అనేది ఫిక్స్ అవ్వచ్చు, ఫిక్స్ కాకపోవచ్చు, దాన్నే రొటేటరీ మోషన్ అంటాం. సో ఇలా రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ అవ్వడానికి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈ యాక్సిస్ ఇలా ఉంది కదా నాన్న, ఇలా ఆరో మార్క్ వేస్తాం. ఇలా ఆరో మార్క్ వేసామనుకోండి ఇలా రొటేట్ అవుతా ఉంది అని అర్థం. ఏమర్థమవుతుందా? ఆరో మార్క్ ఇలా వేసామనుకో ఇలా, ఓకే, ఇలా రొటేట్ అవుతా ఉంది అని అర్థం. ఇలానా, ఓకే, లేదా ఇలానా, ఎలా రొటేట్ అవుతుందో చూడాలి. దిస్ వన్ ఆర్ దిస్ వన్, దాని రిప్రజెంటేషన్ ఇవి ఆరో మార్క్స్. అర్థమవుతుందా? సో ఇలా రొటేట్ అవుతా ఉంది అని చెప్పడానికి ఇది, అంటే ఇట్లా వెళ్తా ఉంది అని అర్థం. ఇలా రొటేట్ అవుతా ఉందంటే ఇలా వెళ్తా ఉంది అని అర్థం. సో ఇలా రొటేషన్కి సింబల్ ఇలా పెడతారు, ఇలా రొటేట్ అవుతా ఉంది, లేదా ఇలా వేసినామంటే ఇలా రొటేట్ అవుతా ఉంది అని అర్థం. కట్టి గుర్తుపెట్టుకో, బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ అబౌట్ ద సెంటర్ రేడియస్ ఫిక్స్డ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? సర్క్యులర్ మోషన్. బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది అబౌట్ అన్ యాక్సిస్, యాక్సిస్ చుట్టూ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది, రేడియస్ మే ఆర్ మే నాట్ గెట్ చేంజ్, దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రొటేటరీ మోషన్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోమా. టేక్ స్క్రీన్ షాట్. రైట్, ఇప్పుడు ఈ రొటేటరీ మోషన్ ఈ సర్క్యులర్ మోషన్ బేస్ చేసుకున్నానా, సర్క్యులర్ మోషన్లో తీసుకుందాం నాన్న యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో నెక్స్ట్ ఏం చెప్తానంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడతాను. ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని ఏమంటామంటే టీటా అంటాం నాన్న.
యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే టీటా. ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏంటి సార్? విచ్ ఈస్ డినోటెడ్ బై యాంగిల్ టీటా. సో ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే, సో జాగ్రత్త గుర్తుపెట్టుకోనా, సో ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. మామూలుగా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే నథింగ్ బట్ ఏం చెప్తాము అంటే ద యాంగిల్ డిస్క్రైబ్డ్ బై రేడియస్ వెక్టార్, దాన్నే మనము యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కదా, యాంగిల్ డిస్క్రైబ్డ్ బై రేడియస్ వెక్టార్, యాంగిల్ డిస్క్రైబ్డ్ బై రేడియస్ వెక్టార్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే రేడియస్ వెక్టారు ఎంత యాంగిల్ అయితే డిస్క్రైబ్ చేస్తుందో, ఎంత యాంగిల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఆల్వేస్ డినోటెడ్ బై టీటా. ఇప్పుడు ఒక సర్క్యులర్ మోషన్ తీసుకుందాం. సర్క్యులర్ మోషన్ అంటే మీ బ్రెయిన్లో రావాలా సార్, ద బాడీ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అబౌట్ ద సెంటర్ విత్ ఫిక్స్డ్ రేడియస్, దాన్నే సర్క్యులర్ మోషన్. ఆ సర్క్యులర్ మోషన్లో రేడియస్ వెక్టార్ ఎంత యాంగిల్ని అయితే డిస్క్రైబ్ చేసిందో దాన్ని మనం ఏమంటాం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సింపుల్ నానా. ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ పాత్. సో ఇప్పుడు ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ పాత్ అండ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందిరా, సో అట్ సెంటర్ ఓ, దిస్ ఈజ్ యువర్ సెంటర్ ఓ, రేడియస్ ఈజ్ ఫిక్స్డ్ నాన్న. ఇలా రేడియస్ ఆర్తో ఒక బాడీ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంది నాన్న. ఈ సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది అనుకో నాన్న. ఆబ్జెక్ట్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చేసింది ఆబ్జెక్ట్, ఇక్కడి నుండి ఇక్కడికి. సో వెన్ ద బాడీ ఈజ్ రివాల్వ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అబౌట్ ద సెంటర్ విత్ ఫిక్స్డ్ రేడియస్, దాన్నే సర్క్యులర్ మోషన్ అంటాం. ఇందులో ఈ బాడీ ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి వచ్చింది. ఈ పొజిషన్ ఏ అనుకో, ఈ పొజిషన్ బి అనుకో నాన్న. సో ఈ సర్క్యులర్ పాత్లో మూవ్ అయ్యే బాడీ ఏ టు బి వస్తుంది నాన్న. ఆ ఏ టు బి వచ్చిన రేడియస్ ఈజ్ ఫిక్స్డ్ నాన్న త్రూ అవుట్ ద సర్క్యులర్ మోషన్. సో ఇప్పుడు ఈ రేడియస్ వెక్టార్ ఎంత యాంగిల్ అయితే స్వెప్ట్ అయ్యిందో, ఎంత యాంగిల్ అయితే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉందో, ఇక్కడ నాన్న ఇదే కదా యాంగిల్ అంతా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంది. ఎంత యాంగిల్ అయితే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉందో ఈ యాంగిల్ని మనం ఏమంటాము అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇంత యాంగిల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంది, దట్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. దాన్నే టీటాతో డినోట్ చేస్తాం. అందరికి అర్థమవుతుందా? సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ద యాంగిల్ డిస్క్రైబ్డ్ బై రేడియస్ వెక్టార్. ఒక పార్టికల్ లేదా ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది నాన్న విత్ ఫిక్స్డ్ రేడియస్. సో ఇప్పుడు ఆ పార్టికల్ మూవ్ అయ్యేటప్పుడు టూ పొజిషన్స్ ఐఎమ్ టేకింగ్, ఏ టు బి. సో ఏ టు బి పార్టికల్ మూవ్ అవుతుంది సర్క్యులర్ పాత్లో విత్ ఫిక్స్డ్ రేడియస్, దెన్ ద arc covered by the body, then the path described between these two positions, the radius vector described the path. So the angle described by radius vector. So ikkadi నుండి ఇక్కడికి రావడానికి రేడియస్ వెక్టార్ ఎంత యాంగిల్ అయితే స్వెప్ట్ చేసిందో, ఎంత యాంగిల్ అయితే డిస్క్రైబ్ చేసిందో దాన్నే మనము యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. రైట్? సో యాంగిల్ చెప్తే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా, ఓకే, సో డిగ్రీస్లో కానీ రేడియన్స్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్న. సో యాంగిల్ని ఎప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తారంటే డిగ్రీస్ ఆర్ రేడియన్స్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, 360 degrees ఈజ్ ఈక్వల్స్ టు 2π రేడియన్స్. సో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నాన్న, ప్రాబ్లమ్స్లో అడుగుతూ ఉంటాడు. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే అక్కడ ఫిక్స్డ్ రేడియస్తో ఒక బాడీ రొటేట్ అవుతా ఉంది, కరెక్టే. ఆ ఫిక్స్డ్ రేడియస్లో ఆ బాడీ సర్క్యులర్ పాత్లో ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి మూవ్ అయినప్పుడు ఎంత యాంగిల్ అయితే ప్రిస్క్రైబ్ అవుతుందో, ఎంత యాంగిల్ అంటే స్వెప్ట్ చేసిందో ఆ రేడియస్ వెక్టార్, దాన్నే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. నెక్స్ట్ నాన్న యాంగులర్ వెలాసిటీ. సో నెక్స్ట్ ఏం చెప్తామంటే యాంగులర్ వెలాసిటీ అంటాం. ఓకే, సో యాంగులర్ వెలాసిటీ దాన్నే సింపుల్గా ఒమేగా అంటాం. మామూలుగా వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కదా నాన్న, మళ్ళీ ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అన్నాం కాబట్టి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఒమేగా అంటాం. అంటే సర్క్యులర్ మోషన్లో మూవ్ అయ్యేటప్పుడు వచ్చే వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటాం. మన మోషన్ స్ట్రైట్ లైన్లో, ప్లెయిన్లో, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్లో చెప్పింటాం లీనియర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తుందిరా.
దాన్ని లీనియర్ వెలాసిటీ అంటాం. సో ఇక్కడ సర్క్యులర్ పాత్లో ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు వచ్చే వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటాం ఒమేగా. సో దీని ఫార్ములా ఏమంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, the rate of change of angular displacement, what to call it as an angular velocity antam. So angular velocity ante rate ante with respect to time nana, so rate of change of angular displacement. So rate of change of angular displacement, what to call it as an angular velocity antam. So angular displacement with respect to time ఎంతైతే చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం యాంగులర్ వెలాసిటీ అంటాం నాన్న. అంటే సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక సర్క్యులర్ పాత్లో పార్టికల్ మూవ్ అవుతుంది అనుకోనా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్లో ఒక పార్టికల్ మూవ్ అవుతుంది అనుకోనా. సపోజ్ దిస్ ఈజ్ యువర్ పార్టికల్ విచ్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ పార్టికల్ ఇలా ఉంది నాన్న, అబౌట్ ద సెంటర్ ఓ ఫిక్స్డ్ రేడియస్, ఇక్కడ రేడియస్ క్యాపిటల్ ఆర్, ఇక్కడ రేడియస్ క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఈ రేడియస్ వెక్టార్ ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి రావడానికి ఎంత యాంగిల్ అయితే స్వెప్ట్ అయ్యిందో ఆ యాంగిల్ స్వెప్ట్ అవ్వడానికి పట్టే టైం, సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ యువర్ ఏ పొజిషన్, దిస్ ఈజ్ యువర్ బి పొజిషన్. ఏ నుండి బికి పార్టికల్ మూవ్ అవ్వడానికి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంతైతే మెయింటైన్ అవుతుందో, ద రేడియస్ వెక్టార్ ఎంతైతే యాంగిల్ని స్విఫ్ట్ చేసిందో ఆ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు టైం మెజర్ చేస్తే దాన్నే మనము యాంగులర్ వెలాసిటీ అంటాం నాన్న. ఇందులో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎలిమెంట్ ఇన్ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో డిటి డిటీటా ఆ రెండిటి మధ్య వచ్చే రేషియోనే యాంగులర్ వెలాసిటీ అంటాం. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డి టీటా బై డిటి అంటాం. స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో స్మాల్ యాంగిల్ రేడియస్ వెక్టార్ స్వెప్ట్ చేస్తే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ వెలాసిటీ. సో యూనిట్స్ ఏం చెప్పచ్చు, ఎస్ఐ యూనిట్స్ రేడియన్స్ కాబట్టి యాంగిల్కి నానా రేడియన్ పర్ సెకండ్ అని చెప్తాం. సో that are the units for angular velocity. సో angular velocity అంటే రేడియస్ వెక్టార్ ఎంత యాంగిల్ని అయితే డిస్క్రైబ్ చేసిందో ఆ డిస్క్రైబ్ అవ్వడానికి పట్టే టైం ఎంత అని చెప్తే దాన్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. నువ్వు స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం తీసుకుంటే టోటల్ టైం ఇదిరా, ఇందులో స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం డిటి, ఆ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో రేడియస్ వెక్టార్ ఎంత యాంగిల్ని స్వెప్ చేసింది ఆ స్మాల్ యాంగిల్ని డిటీటా, ఆ రెండింటి మధ్య వచ్చే రేషియో దాన్నే డిటీటా బై డిటి, దాన్నే ఒమేగా. రైట్. నెక్స్ట్ అమ్మ ఇది యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసి ఈ యాంగులర్ వెలాసిటీలో లీనియర్ వెలాసిటీని కూడా చెప్పచ్చు నాన్న. టాంజెన్షియల్ డైరెక్షన్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్క్యులర్ మోషన్లో ఎక్కడ వర్టికల్ సర్క్యులర్ మోషన్ దగ్గర కానీ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకో, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ దగ్గర సెంట్రిపిటల్ ఫోర్స్ దగ్గర మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఏదన్నా ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతా ఉందంటే లీనియర్ వెలాసిటీ ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే టాంజెన్షియల్ డైరెక్షన్, సెంట్రిపిటల్ ఫోర్స్ కాన్సెప్ట్ దగ్గర చెప్పింటాం నాన్న. సో ఏదన్నా ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది కాన్స్టెంట్ స్పీడ్తో, అక్కడ లీనియర్ వెలాసిటీ ఎప్పుడు ఎలా ఉంటుంది టాంజెన్షియల్. కాల్చిన చూసుకో, సెంట్రిపిటల్ ఫోర్స్ కాన్సెప్ట్ అప్లై చేసి చూసుకో, యూ గెట్ యువర్ థింగ్ నాన్న. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ దగ్గర సెంట్రిపిటల్ ఫోర్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వాచ్ దట్ వన్. ఓకే. సో ఎప్పుడైనా సరే వెలాసిటీ ఎలా ఉంటుంది సార్ అంటే లీనియర్ వెలాసిటీ ఎలా ఉంటుంది సార్ అంటే టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది నాన్న. ఓకే. ఇలా రొటేట్ అయినప్పుడు వచ్చేదే యాంగులర్ వెలాసిటీ. ఇంత యాంగిల్ ఇంత టైంలో కవర్ అవుతా ఉంది. బట్ లీనియర్ వెలాసిటీ ఎప్పుడు ఎలా ఉంటుంది టాంజెన్షియల్ డైరెక్షన్, గుర్తుపెట్టుకో. ఓకే. నెక్స్ట్ యాంగులర్ యాక్సిలరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న యాంగులర్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే మామూలుగా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అని చెప్తాం, బేసిక్ ఫార్ములా. బట్ ఇక రొటేట్ అయ్యేటప్పుడు రైట్ మెయింటైన్ అయ్యే యాక్సిలరేషన్ని యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం, డినోటెడ్ బై ఆల్ఫా. సో యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏం చెప్తాం సార్? సో జాగ్రత్త గుర్తుపెట్టుకో, యాంగులర్ యాక్సిలరేషన్ అంటే గుర్తుపెట్టుకోనా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం. అంటే ఇక్కడ యాంగులర్ వెలాసిటీ చేంజ్ అవుతూ వెళ్ళాలి విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు టైం యాంగులర్ వెలాసిటీ ఎంతైతే చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం నాన్న. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బై టీ. యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంతైతే చేంజ్ అవుతుందో దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం నాన్న. సింపుల్. సో దీనికి యూనిట్స్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్.
అలా కాకుండా స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో స్మాల్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ ఉందనుకోండి, దాన్నే యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం. దట్ ఈస్ డి ఒమేగా బై డిటి అంటాం నాన్న. సో స్మాల్ చేంజ్ ఇన్ టైంలో స్మాల్ యాంగులర్ వెలాసిటీ క్రియేట్ అవుతే దాని యొక్క రేషియోని యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం. డి ఒమేగా బై డిటి గుర్తుపెట్టుకో. టేక్ స్క్రీన్ షాట్ మా. So take screenshot this one ma. సో ఇక్కడ రేడియస్ వెక్టార్ ఎంత యాంగిల్ని అయితే స్వెప్ట్ చేసిందో యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఆ స్వెప్ట్ అవ్వడానికి యాంగిల్ డిస్క్రైబ్ అవ్వడానికి పట్టే టైం యాంగులర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ అంటే టాంజెన్షియల్ గుర్తుపెట్టుకో. యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవ్వడానికి పట్టేదాన్ని యాంగులర్ యాక్సిలరేషన్ అంటాం. సో యాంగులర్ వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎంత చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం క్యాలిక్యులేట్ చేస్తే యాంగులర్ యాక్సిలరేషన్. నెక్స్ట్ అమ్మ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇవన్నీ మనకు తెలిసిందేటి నాన్న, రైట్? సో ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు విత్ ఫిక్స్డ్ రేడియస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దాని టైం చెప్తే యాంగులర్ వెలాసిటీ, ఈ యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం చెప్తే యాంగులర్ యాక్సిలరేషన్. ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకు తెలిసిండే కైనమాటిక్ ఈక్వేషన్స్తో సర్క్యులర్ మోషన్ ఈక్వేషన్స్ని కంపేర్ చేద్దాం నాన్న. సో దాని మీద ఒక క్వశ్చన్ ఉంది, అదే ఇక్కడ చెప్తున్నాను, రైట్? సరే, ఇప్పుడు మనము కైనమాటిక్స్లో ఓకే ఏవేవి యూజ్ చేస్తాం? ఇనిషియల్ వెలాసిటీ యు అంటాం, ఫైనల్ వెలాసిటీ వి అంటాం, యాక్సిలరేషన్ ఏ అంటాం, అంతే కదా? సో డిస్ప్లేస్మెంట్ని ఎస్ అంటాం, అంతేనా? సో మామూలుగా మనం మెకానిక్స్లో కైనమాటిక్స్లో మోషన్ ఏ స్ట్రైట్ లైన్లో, మోషన్ ఏ ప్లేన్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వాడతాం కదా. సో అక్కడ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఎక్కువగా యూజ్ చేసే టెంప్లెట్స్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్, ఇనిషియల్ వెలాసిటీ, ఇనిషియల్ స్టార్టింగ్ స్పీడ్ ఆఫ్ ద బాడీ యూ అంటాం, ఆఫ్టర్ టీ సెకండ్స్ ద చేంజ్ ఇన్ స్పీడ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ ఫైనల్ వెలాసిటీ వి, తర్వాత యాక్సిలరేషన్ ఏ అంటాం, అంతే కదా? అదే ఇక్కడ సర్క్యులర్ మోషన్లో ఏం చెప్తాం చూడు ఒకసారి. సర్క్యులర్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఇనిషియల్ వెలాసిటీ మామూలుగా ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అంటాం కదా. సో ఇక్కడ ఒమేగా నాట్, అక్కడ యూ అంటాం నాన్న, ఇక్కడ ఒమేగా నాట్ అంటాం, ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ వి అంటే ఫైనల్ వెలాసిటీ, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, ఇక్కడ యాక్సిలరేషన్, ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్. అర్థమవుతుందా? రైట్, ఓకే. సో ఇక్కడ ఎస్ అంటే టీటా, యూ అంటే ఒమేగా నాట్, వి అంటే ఒమేగా, ఏ అంటే ఆల్ఫా. ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ రైట్. సో వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ, రైటా? ఎస్ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలిసిండే బేసిక్ ఈక్వేషన్స్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వయర్, రైటా? నెక్స్ట్ వి స్క్వయర్ మైనస్ యూ స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as, రైట్ అన్న? సో రైట్, నెక్స్ట్ దాన్నే మనము ఇంకో రకంగా, సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సెకండ్లో రాస్తాం నాన్న? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1/2, రాయచ్చమ్మా. సో ఇంకో రకం కూడా రాయొచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ వి బై 2 ఇంటూ టీ, యావరేజ్ వెలాసిటీ. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ వి బై 2 ఇంటూ టీ. ఇవన్నీ కూడా మెకానిక్స్లో యూజ్ చేసే ఫార్ములాస్ నాన్న. వీటిని సర్క్యులర్ మోషన్లో రిప్రజెంట్ చేస్తే, సర్క్యులర్ మోషన్లో కన్వర్ట్ చేస్తే రైట్ ఎలా ఉంటాయి చూడన్న, ఇవే ఫార్ములా సర్క్యులర్ మోషన్లో కంపేర్ చేస్తే ఏమవుతుంది చూడు. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ, కరెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఒమేగా ఫైనల్ వెలాసిటీ, ఒమేగా ఇనిషియల్ వెలాసిటీ, ఒమేగా నాట్, ఏ అంటే యాంగులర్ యాక్సిలరేషన్, సో టీ అంటే టీ. సిమిలర్లీ ఇక్కడ ఎస్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ ఓకే హాఫ్ యాక్సిలరేషన్ అంటే ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్, సో హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్ అంటాం. తర్వాత నెక్స్ట్ వి స్క్వేర్, వి స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as, ఏ అంటే ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా, ఎస్ అంటే ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ టీటా. నెక్స్ట్ ఎస్ఎన్, ఎస్ఎన్ అంటే ఇక్కడ టీటా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎన్ మైనస్ 1/2. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1/2 లాగా టీటా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎన్ మైనస్ 1/2. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అంటే ఇక్కడ టీటా, యూ ప్లస్ వి అంటే ఒమేగా నాట్ ప్లస్ ఒమేగా బై 2 ఇంటూ టీ. సో ఇలా నువ్వు మామూలుగా మోషన్ స్ట్రైట్ లైన్లో ఉండే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ని సర్క్యులర్ మోషన్లో రిప్రజెంట్ చేస్తే ఇలా వస్తాయి నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్.
అందుకే సర్క్యులర్ మోషన్లో టీటా అంటే ఏమి, ఒమేగా అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఈక్వేషన్స్ రాశాను అన్న. టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు దీనికే ఆన్సర్ ఎలా ఉంటుందో చూడన్న. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ రాశారు కదా, ఇదే కాన్సెప్ట్ విన్నారు కదా, దీనికే ఆన్సర్ ఎలా ఉంటుందో చూడన్న. క్వశ్చన్ ఆన్సర్ ఎలా అడుగుతాడు చూడమ్మా. సో ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఉండే వాటిని సర్క్యులర్ మోషన్ రిప్రజెంట్ చేస్తే ఈక్వేషన్స్ ఎలా వచ్చాయని చెప్పానో దానికి సంబంధించిండేటి నాన్న ఇక్కడ చూడన్నా. రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఎ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ ఎ ఫిక్స్డ్ యాక్సిస్. So when a body is rotating with constant angular acceleration, the kinematic equations are, ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఈ 5 అలాగే ఉన్నాయి నాన్న. రైట్, దానికి సంబంధించినవి ఒమేగా అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఇనిషియల్, ఫైనల్, యాంగులర్ యాక్సిలరేషన్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే 4 మార్క్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ని సర్క్యులర్ మోషన్ రిప్రజెంట్ చేస్తే ఎలా చేస్తారో చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ అంటాం. సో లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ ఏమన్నా ఉందా? మీకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసునా. రైట్, లీనియర్ వెలాసిటీ అంటే ఏమి, v ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం రాయచ్చు కదా. సో లీనియర్ వెలాసిటీ అంటే ఎప్పుడైనా ఏం రాయచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంటే స్మాల్ టైం ఇంటర్వెల్లో స్మాల్ డిస్ప్లేస్మెంట్ జరిగితే ఆ రెండింటి మధ్య రేషియోనే లీనియర్ వెలాసిటీ అంటాం. యాంగులర్ వెలాసిటీ అంటే మీకు తెలుసునా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, అంటే స్మాల్ చేంజ్ ఇన్ టైంలో స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డెవలప్ అయితే డి టీటా బై డిటి. సో దాన్నే మనం ఇక్కడ సింపుల్గా ఒమేగా వి అంటాం. రైట్, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి సార్? ఒమేగా అంటే సర్క్యులర్ పాత్లో పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చే వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటాం. ఆ పార్టికల్ ఒక టాంజెన్షియల్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేసే వెలాసిటీని లీనియర్ వెలాసిటీ అంటాం. ఈ వికి ఒమేగాకు మధ్య రిలేషన్ ఏంటి సార్ అనేదే మన కాన్సెప్ట్ అమ్మా. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్ us కన్సిడర్ ఏ బాడీ ఇన్ సర్క్యులర్ పాత్. సో ఇప్పుడు ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది అనుకుందామా. So let us consider this is your body which is moving in circular path. So ఇప్పుడు అబ్జర్వ్ చేస్తానన్నా, let us consider this is your center O. రైట్, ఇప్పుడు ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతాను ఫ్రమ్ దిస్ పాయింట్ P1 టు, ఓకే, సో P1 నుండి ఈ పార్టికల్ ఇక్కడికి వచ్చేసింది అనుకోనా P2. ఓకే, సో P1 నుండి ఏ పొజిషన్కి వచ్చేసింది? సో P1 అనే పొజిషన్ నుండి పార్టికల్ P2 అనే పొజిషన్కి వచ్చేసింది విత్ సెంటర్ O. సర్క్యులర్ మోషన్ కాబట్టి రేడియస్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఆరిజ్ అంటే సెంటర్ టు పొజిషన్ P1, సెంటర్ టు పొజిషన్ P2, రేడియస్ ఈజ్ ఫిక్స్డ్ నాన్న. రైట్, ఇప్పుడు ఇక్కడ ఎంతైతే యాంగిల్ ప్రిస్క్రైబ్ అవుతా ఉందో, ఈ రేడియస్ వెక్టార్ ఎంత యాంగిల్ని అయితే డిస్క్రైబ్ చేస్తూ ఉందో దాన్నే మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత టైంలో మెయింటైన్ అవుతా ఉందో, ఈ రేడియస్ వెక్టార్ ఈ యాంగిల్ని డిస్క్రైబ్ కావడానికి ఎంత టైం అయితే తీసుకుందో దాన్ని యాంగులర్ వెలాసిటీ అంటాం. సో పార్టికల్ ఇలా P1 టు P2 విత్ రెస్పెక్ట్ టు టైం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కవర్ అవ్వడానికి పట్టే కాన్సెప్ట్ని యాంగులర్ వెలాసిటీ అంటాం. కరెక్ట్, ఎస్ సార్. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాన్న, ఇక్కడ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది యాంగిల్తో విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి యాంగులర్ వెలాసిటీ. దీనికి టాంజెన్షియల్ డైరెక్షన్ తీసుకుంటే యూ గెట్ యువర్ లీనియర్ వెలాసిటీ. ఈ పార్టికల్ టాంజెన్షియల్ లీనియర్ వెలాసిటీతో ఎలా వెళ్తుంది సార్ అంటే టాంజెన్షియల్ డైరెక్షన్. సో ఇప్పుడు ఈ పార్టికల్ ఇలా వెళ్ళడానికి సర్క్యులర్ పాత్లో వెళ్తే యాంగులర్ వెలాసిటీ, టాంజెన్షియల్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తే వచ్చేదే లీనియర్ వెలాసిటీ. రైట్, ఇప్పుడు మనము ఈ P1 టు P2 ఎంతైతే ఇక్కడ ఆర్క్ క్రియేట్ అవుతుందో దాన్ని నేను ఆర్క్ లెంత్ అంటాం. ఈ ఆర్క్ లెంత్ని డిస్ప్లేస్మెంట్తో రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే ఈ ఆర్క్ లెంత్ P1 టు P2 మధ్య ఆర్క్ లెంత్ని ఏమంటానా? ఎస్ అంటానా. ఏమందరికి అర్థమవుతుందా? నౌ టేక్ యువర్ యాంగిల్ ఫార్ములా. సింపుల్. సో ఇక్కడ యాంగిల్ ఫార్ములా తీసుకున్నాను.
యాంగిల్ ఫార్ములా తీసుకుంటే ఏమవుతుంది, యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ఫార్ములా మ్యాథ్స్ నాన్న, యాంగిల్ అంటే ఆర్క్ బై రేడియస్. కరెక్ట్ ఆర్ నాట్? సో యాంగిల్ అంటే ఎప్పుడైనా సరే ఏం చెప్తాం, ఆర్క్ బై రేడియస్. ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ యాంగిల్ అంటే ఏముంది నాన్న, టీటా. ఆర్క్ లెంత్ అంటే ఏముంది నాన్న, ఎస్ బై రేడియస్ ఫిక్స్డ్ నాన్న, సర్క్యులర్ పాత్ ఆర్. నౌ టేక్ ఎస్ అవుట్ సైడ్. అప్పుడేమవుతుంది అన్న, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టీటా. కరెక్ట్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టీటా. నౌ ఈ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టీటాని డిఫరెన్షియేట్ చేయి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో సింపుల్ యాంగిల్ ఫార్ములా తీసుకున్నాను, అంతే, ఇంకేం లేదు. నేను సర్క్యులర్ మోషన్, నా డెఫినేషన్స్, ఆ సర్క్యులర్ మోషన్ ఈక్వేషన్స్ అంతా బ్రెయిన్లో పెట్టుకొని చూడు, ఈజీగా ఉంటుంది. ఏం చెప్తాన్నా, పార్టికల్ P1 పొజిషన్లో ఉంది, P2లోకి వస్తూ ఉంది, ఎంత యాంగులర్ వెలాసిటీతో ఒమేగా, ఎంత ఆర్క్ లెంత్ కవర్ చేస్తూ ఉంది, ఎస్, లీనియర్ వెలాసిటీ టాంజెన్షియల్గా V, ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అవుతుంది, టీటా. యాంగిల్ ఫార్ములా తీసుకో, ఆర్క్ బై రేడియస్. సో ఎస్ బై ఆర్, ఎస్ బై డి ఆర్ టీటా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. డిఫరెన్షియేట్ చేస్తేనన్నా ఏమవుతుంది, సో ds by dt is equals to d by dt of r theta. సో జస్ట్ ఇక్కడ నువ్వు బోత్ సైడ్స్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నావు నాన్న విత్ రెస్పెక్ట్ టు టైం. నౌ ds by dt ఇక్కడ రాసాం చూడండి, లీనియర్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ displacement, what to call it as a linear velocity, v is equals to r remains constant, radius throughout the circular path, radius fixed nana, kati constant, differentiation ippudu variable undala, constant you cannot differentiate it, take r outside. So d theta by dt ostundana, rate of change of angular displacement, what to call it as an angular velocity, that is omega, kabatti v is equals to r omega. So what is the relation between, so linear velocity and angular velocity ante v is equals to r omega. Simple nana. So just ikkada circular path annappudu, so constant radius tho fix avutandi kabatti nu differentiate chesinappudu just angle తీసుకుంటానా, arc by radius, arc by d తీస్తానా, angle into radius, differentiate with respect to time. So appudu ds by dt velocity, d theta by dt omega, so r remains constant, take outside, so v is equals to r omega. Simple definition, simple derivation nana, right? Take screenshot. ఇది రాస్తే చాలమ్మా. ఇప్పుడు ఇదే ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, రైట్? అది చూద్దాం నాన్న. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో డెరివేషన్ నాన్న, అదే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఏమి ఇచ్చాడు చూడు. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, డిరైవ్ v is equals to r ఒమేగా. మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిండేదే. సో యాంగులర్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో v is equals to r ఒమేగా. చూడన్న పార్టికల్ P1 to P2, ఫిక్స్డ్ రేడియస్ టీటా, రైట్, ఆర్క్ లెంత్ ఎస్, ఒమేగాతో వెళ్తుంది, లీనియర్ వెలాసిటీ ఒమేగా. సో ఇక్కడ సింపుల్గా పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్, linear velocity, angular velocity, arc length s is equals to r theta, r is మామూలుగా theta is equals to s by r కదా, s is equals to r theta, differentiate it, so v is equals to r omega. ఇది రాస్తే చాలు. నేను ఏదైతే చెప్పాను అది ఎక్కడ ఉంది నాన్న, టేక్ స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నాన్న టార్క్ అంటామమ్మ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తాము, టార్క్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టార్క్ అంటాం, దాన్ని టౌతో డినోట్ చేస్తారు నాన్న. ఈ సింబల్ ఏమంటామంటే టౌ అంటాం, సో టార్క్ అంటాం. సో యాక్చువల్గా ఈ టార్క్ అంటే ఏం చెప్తాం సార్ అంటే, టార్క్ ఈజ్ ఆల్వేస్ ఏ టర్నింగ్ ఫోర్స్ అంటాం నాన్న. టార్క్ ఎప్పుడు కూడా ఏం అప్లై చేస్తాం సార్, ఎందుకు అప్లై చేస్తాం సార్ అంటే, విచ్ కాజెస్ టర్నింగ్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ అంటాం. సో టర్నింగ్ ఫోర్స్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ టార్క్ అంటాం. అంటే ఏదన్నా ఒక బాడీలో టర్న్ చేయాలి, ఏదైనా ఒక బాడీని టర్న్ చేయడానికి ఆ టర్నింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసే టర్మ్ని టార్క్ అని అంటాం నాన్న. సో ఈ టార్క్ అంటే ఎప్పుడు కూడా ఒక బాడీని టర్న్ చేయడానికి అప్లై చేసే ఫోర్స్ని మనం టార్క్ అని అంటాం నాన్న. సో ఈ టార్క్ ఏం చేస్తుంది సార్, ఒక బాడీని టర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, రైట్? ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ డోర్. ఇప్పుడు ఒక డోర్ ఉంది నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డోర్ అనుకోరా. సో ఇప్పుడు ఈ డోరు ఇదంతా హింజెస్ నాన్న, ఈ డోర్ ఈ హింజెస్కి ఫిక్స్ అయి ఉంటుంది, రైట్? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ డోర్ ఇలా ఉంది అనుకోమ్మా, ఫర్ ఎగ్జాంపుల్. సో డోర్ ఇప్పుడు ఇలా ఉంది అనుకోరా, ఓకే? సో డోర్ ఇప్పుడు ఇలా ఉంది అనుకోమ్మా.
ఓకే. సో ఇప్పుడు ఒక డోర్ ఇలా ఉందిరా, ఇలా డిఫరెంట్ సైజులో ఒక డోర్ ఉంది. ఇప్పుడు ఈ డోర్ని నువ్వు టర్న్ చేయాలా నాన్న. ఓకే, ఇక్కడ హ్యాండిల్, దిస్ ఈజ్ ద హ్యాండిల్. ఓకే, సో ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది. ఓకే అమ్మా, సో ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది, డోర్ యొక్క హ్యాండిల్, రైట్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడు, వీటిని ఏమంటాం హింజెస్ వేర్ ద డోర్ వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ హియర్. సో ఇక్కడ డోర్ అంతా ఈ పక్క ఫిక్స్డ్ ఎండ్ నాన్న, ఇది మూవబుల్ ఎండ్, ఇది వచ్చేసి మూవబుల్ ఎండ్, రైట్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, సో జాగ్రత్తగా చూడు, ఇప్పుడు ఈ డోర్ రొటేట్ అవ్వాలి అంటే అబౌట్ దిస్ హింజెస్, దీన్నే రొటేటరీ యాక్సిస్ అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను, రొటేటరీ మోషన్లో ఏ బాడీ విచ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అబౌట్ అన్ యాక్సిస్, ఇక్కడ యాక్సిసే హింజెస్ నాన్న. ఎక్కడైతే డోర్ మీకు ఫిక్స్ అయి ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే నథింగ్ బట్ సో యాక్సిస్ అంటాం, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. సో వన్ ఎండ్ ఆఫ్ ద డోర్ ఫిక్స్ అయి ఉంటుంది కదా, సో హింజెస్తో అటాచ్ చేసి ఉంటారు కదా. సో చూడన్నా, సో డోర్ విత్ హింజెస్ అంటే ఇది. సో ఇక్కడ ఈ హింజెస్ అంటే ఇవి నాన్న, ఈ హింజెస్తో ఇక్కడ డోర్ అంతా వన్ ఎండ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఇక్కడ ఈడ డోర్తో వన్ ఎండ్ అంతా ఫిక్స్ అయి ఉంటుంది నాన్న. ఓకే, సో ఇక్కడ డోర్ అంతా ఫిక్స్డ్ ఉంటుంది, ఇది రొటేటరీ యాక్సిస్ నాన్న. సో దీని చుట్టూ ఈ మూవబుల్, ఇది మూవబుల్ ఎడ్జ్ నాన్న. సో ఇక్కడ హ్యాండిల్తో నువ్వు ఇలా మూవ్ చేస్తావు కదా, సో కాబట్టి ఈ యాక్సిస్ చుట్టూ ఈ డోర్ రొటేట్ అవుతూ ఉంటుంది, రొటేటరీ మోషన్. సో ఇప్పుడు ఇది రొటేట్ అవ్వడానికి ఒక టర్నింగ్ ఫోర్స్ని డెవలప్ చేసే టర్మ్నే మనం టార్క్ అంటాం నాన్న. సో ఈ టార్క్ ఏం చేస్తుంది సార్ అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా, సో ఇది రొటేట్ అవుతా ఉంది అబౌట్ అన్ యాక్సిస్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే, యు ఆర్ అప్లై ద ఫోర్స్ టు పుల్ దిస్ డోర్, correct or not? So this is the axis, about this axis, okay, so you are applying a force, right. So ఇక్కడ నువ్వు ఫోర్స్ అప్లై చేసి దీన్ని మూవ్ చేస్తాను నాన్న, కరెక్ట్ ఆర్ నాట్? సో నువ్వు ఫోర్స్ అప్లై చేసి దీన్ని మూవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ రైట్. సో ఇది అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకోమ్మా. ఈ యాక్సిస్ చుట్టూ వన్ ఎండ్ ఫిక్స్డ్ ఉంటుంది, ఈ అబౌట్ ద యాక్సిస్ ద డోర్ ఈజ్ టు బి రొటేటెడ్. సో ఇక్కడ నువ్వు ఫోర్స్ అప్లై చేయాలా అట్ ద హ్యాండిల్. సో ఈ హ్యాండిల్ దగ్గర మీరు ఫోర్స్ అప్లై చేస్తారు నాన్న టు ఓపెన్ దిస్ డోర్. కాబట్టి ఈ యాక్సిస్ నుండి నువ్వు అప్లై చేసే ఫోర్స్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దాన్నే సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్ అంటాం. సో ఈ ఆర్ అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్తో నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ద డోర్ విల్ ఏబుల్ టు టర్న్, సో దాన్నే టార్క్ అంటాం. సో టార్క్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, సో టార్క్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్, యాక్సిస్ నుండి ఫోర్స్కి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఇక్కడ ఆర్తో డినోట్ చేస్తున్నాం నాన్న. సో ఎప్పుడైనా సరే టార్క్ అంటే ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఆర్ అంటాం. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఆర్, ఆ టర్నింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసే టర్మ్నే మనం టార్క్ అంటాం. సో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు, ఆ ఫోర్స్ ఎంత యాక్సిస్ నుండి ఎంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో అయితే ఉందో దాన్ని మనము ఆర్ అంటాం నాన్న. సో నువ్వు ఏ బాడీనైనా సరే టర్న్ చేయాలంటే యూ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్ అట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ ఉందిరా, స్క్రూ డ్రైవర్తో ఒక నెట్ని నువ్వు లూజ్ చేయాలి అన్నావు అనుకో, యు ఆర్ ప్లేసింగ్ ద హ్యాండ్ వెరీ ఫార్ ఫ్రమ్ ద యాక్సిస్, కరెక్ట్ ఆర్ నాట్? ఇప్పుడు ఇక్కడ నట్ ఇలా ఉంది నాన్న, దీన్ని నువ్వు లూజ్ చేయాలంటే ఇక్కడ దగ్గర పెట్టుకొని లూజ్ చేయరు, ఎవరు దూరంగా పట్టుకుంటారు, రైట్. నువ్వు స్పానర్ కానీ నట్ను లూజ్ చేయాలన్నప్పుడు కానీ, లేదా నువ్వు కటింగ్ ప్లేట్ తీసుకో వెరీ ఫార్ హ్యాండిల్ ఉంటుంది నాన్న, లేదా స్పానర్ తీసుకో వెరీ లాంగ్ హ్యాండిల్ ఉంటుంది, రైట్. నువ్వు బస్ ఏదైనా టైర్ మార్చేటప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయండి వెరీ లాంగ్ రాడ్ ఉంటుంది. సో ఏదన్నా ఒక స్క్రూని లూజన్ చేయాలన్నప్పుడు కూడా మీకు ఆ స్క్రూ డ్రైవర్ యొక్క హ్యాండిల్ వెరీ లాంగ్ ఉంటుంది నాన్న, రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు అలా పెడతారు అంటే లాంగ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు టర్నింగ్ ఈజీగా క్రియేట్ అవుతుంది నాన్న. ఇఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ వెరీ లార్జ్, టార్క్ విల్ బి ప్రొడ్యూస్డ్ వెరీ ఈజీలీ, ఈజీగా బాడీ టర్న్ అవుతుంది నాన్న. అందుకే లాంగ్ హ్యాండిల్తో టర్నింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తారు. సో కాబట్టి నువ్వు అప్లై చేసే ఫోర్స్కి యాక్సిస్కి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టర్న్ దట్ స్క్రూ ఆర్ బోల్ట్. సో కాబట్టి ఆ టర్నింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసేదే టార్క్ అంటాం. సో ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి టో బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటాం. స్టార్టింగ్ వెక్టార్ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ చెప్పింటాం, టార్క్ అంటే ఆర్ క్రాస్ ఎఫ్, ఇదేనా ఇక్కడ. సో ఇక్కడ టర్నింగ్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది, యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్ వెరీ ఫార్ డిస్టెన్స్, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ వెరీ లార్జ్ వెరీ ఈజీ టు ఓపెన్. ఇప్పుడు అదే ఇక్కడ హ్యాండిల్ ఇక్కడ పెట్టు,
డోర్కి ఫిక్స్డ్ ఎండ్ దగ్గర హ్యాండిల్ పెట్టు, నువ్వు ఓపెన్ చేయి. యూ కెనాట్ ఏబుల్ టు ఓపెన్, వెరీ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, రైట్? వెరీ డిఫికల్ట్ టు ఓపెన్ దిస్ డోర్. అదే నువ్వు హ్యాండిల్ని వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఈజీ టు ఓపెన్ ద డోర్, రైట్? సో కాబట్టి ఎప్పుడైనా సరే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ మోర్ ఈజీ టు టర్న్, గుర్తుపెట్టుకో. సో వెరీ స్మాల్ డిస్టెన్స్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. సో ఎప్పుడైనా సరే లాంగ్ హ్యాండిల్ ఉన్నప్పుడు లెస్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓపెన్ ద డోర్. సపోజ్ ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ వెరీ స్మాల్, మోర్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టర్న్. దీన్నే టార్క్ అంటాం నాన్న. సో యూనిట్స్ ఏం చెప్తామంటే న్యూటన్ మీటర్. ఓకే, సింపుల్ నాన్న, రైట్? నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ మొమెంటం అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న యాంగులర్ మొమెంటం అంటాం. సో ఈ యాంగులర్ మొమెంటం ఏంటి సార్? సో యాంగులర్ మొమెంటం దాన్నే ఎల్తో డినోట్ చేస్తారు నాన్న. సో యాంగులర్ మొమెంటం అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా. సో ఇట్ ఈస్ ద రొటేషనల్ ఎఫెక్ట్ అంటాం, విచ్ ఈజ్ టెండెన్సీ టు రొటేట్ ద బాడీ అబౌట్ ద పాయింట్. అంటే ఇక్కడ మొమెంటం అంటే మామూలుగా లీనియర్ మొమెంటం చెప్పింటాం లాస్ ఆఫ్ మోషన్లో, మాస్ ఇంటూ వెలాసిటీ అని. బట్ ఇక్కడ రొటేషన్లో చెప్తే మొమెంటంని యాంగులర్ మొమెంటం అంటాం నాన్న. అంటే ఒక బాడీ రొటేషన్లో మెయింటైన్ అవుతూ ఉండాలి, కేపబుల్ ఆఫ్ రొటేటింగ్ దట్ బాడీ, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ మొమెంటం అంటాం. సో యాంగులర్ మొమెంటం అంటే రొటేటింగ్ కేపబిలిటీ ఉండాలి బాబు. సో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ మొమెంటం అంటాం, రైట్? సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, యాంగులర్ మొమెంటం ఏం చేస్తుంది సార్ అని అడిగారు అనుకోండి, సో రొటేటింగ్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాన్న. సో యాంగులర్ మొమెంటం అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సో రొటేటింగ్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ ద టెండెన్సీ, it has the tendency to rotate the body. So to continue in rotation, it has the tendency to continue in rotation. Okay, to continue in rotation. Okay, so at an axis or point, to continue in rotation at an axis or point. సో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ మొమెంటం అంటాం. సో యాంగులర్ మొమెంటం అంటే రొటేషనల్ బాడీకి సంబంధించినది యాంగులర్ మొమెంటం. అది ఎప్పుడు కూడా రొటేషనల్ మోషన్ చేయడానికే ట్రై చేస్తుంది అబౌట్ అన్ యాక్సిస్ ఆర్ అబౌట్ అన్ పాయింట్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ మొమెంటం. ఈ యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే, ద బాడీ ఈజ్ ఆల్వేస్ కేపబుల్ ఆర్ ద టెండెన్సీ టు మెయింటైన్ ద రొటేషన్. అంటే నువ్వు తీసుకున్న బాడీ ఎప్పుడు రొటేషన్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటుందిరా, రొటేషన్లో పెట్టడానికే ఆ బాడీని ట్రై చేస్తూ ఉంటుంది. సో దానికి ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే, అబౌట్ అన్ యాక్సిస్ ఆర్ అబౌట్ అన్ పాయింట్, ఆ బాడీ రొటేట్ అవ్వడానికే మెయింటైన్ అయ్యే కాన్సెప్ట్ని యాంగులర్ మొమెంటం అంటాం. సో ఈ యాంగులర్ మొమెంటం ఫార్ములా L ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా అని రాస్తారు నాన్న. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మొమెంటం? L ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా. బట్ ఇక్కడ I అంటే ఏంటి సార్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం నాన్న. అంటే ఒక బాడీ రొటేషన్లో మెయింటైన్ అవ్వడానికి అవసరమయ్యే టాపిక్ మొమెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటాం. దీన్నే మొమెంట్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని కూడా చెప్తారు. అంటే ఒక బాడీ యొక్క మొమెంటంని రొటేషన్లోనే మెయింటైన్ చేస్తూ ఉంటుంది నాన్న. బట్ ఆ రొటేషనల్ ఇనర్షియానే మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. సో ఇక్కడ మొమెంట్ అంటే రొటేషన్ అని అర్థం. సో ఇక్కడ I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు, గుర్తుపెట్టుకో. I అంటే ఏమంటాము? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి సార్? దీన్నే MOI అంటారు. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, ఇది నథింగ్ బట్ రొటేషనల్ ఇనర్షియా విచ్ అపోజెస్ ద రొటేషన్, విచ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ రొటేషన్, which opposes the change in rotation. రొటేషన్ని అపోజ్ చేస్తే వచ్చే టాపిక్ని రొటేషనల్ ఇనర్షియా అంటాం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంట. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? సపోజ్ నాన్న, ఇనర్షియా అంటే ఏం చేస్తుంది? విచ్ అపోజెస్ ద చేంజ్, ఇట్ మెయింటైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. అలాగే ఇక్కడ కూడా ఒక బాడీ రొటేట్ అవుతున్నప్పుడు నువ్వు దాన్ని స్టాప్ చేయాలని చూసావనుకో, ఆ స్టాపింగ్ని అపోజ్ చేయడం నాన్న. అంటే ఒక బాడీ ఏ స్టేట్లో ఉందో అదే స్టేట్లో కంటిన్యూ అవుతుందే తప్ప నువ్వు చేంజ్ చెయ్యి అన్నప్పుడు దాన్ని అపోజ్ చేస్తుంది. దాన్నే రొటేషనల్ ఇనర్షియా అంటాం. ఆ రొటేషన్ ఇనర్షియా, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ రొటేషన్ అవుతూ ఉంటుంది, నువ్వు సడన్గా స్విచ్ ఆఫ్ చేయి, అది ఆఫ్ అయిపోతుందా? లేదు కదా, నంబర్ ఆఫ్ రొటేషన్స్ చేసి మళ్ళీ స్టాప్ అవుతుంది. ఎందుకు సార్ అలా జరుగుతుంది? సమ్ రొటేషన్స్ చేసిన తర్వాత ఆ రన్నింగ్ ఫ్యాన్ స్టాప్ అవుతుంది. ఎందుకు సార్
అంటే బికాస్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. అక్కడ రొటేషనల్ ఇనర్షియా జరుగుతూ ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ జరిగిన తర్వాత నువ్వు సడన్గా స్విచ్ ఆఫ్ చేసావనుకో ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టాప్ అయి ఉంటుంది నాన్న, అక్కడ ఫ్లో అయ్యేది. కానీ అక్కడ ఫ్యాన్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఫ్యాన్లో ఉండే వింగ్స్ ఆ రొటేషన్ అది అపోజ్ చేస్తూ ఉంటుంది. అంటే నేను స్టాప్ కాదు, నేను చేంజ్ చెయ్యను, ఐ కంటిన్యూ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ అని చెప్పి, ఈవెన్ దో దెర్ ఈజ్ నో పవర్ సప్లై, ఐఎమ్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్, ఐ విల్ అపోజ్ దట్ చేంజ్. సో అలా అపోజ్ చేస్తే దాన్నే రొటేషనల్ ఇనర్షియా అంటాం, దాన్నే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి సార్ అంటే I is equals to mr square అంటాం నాన్న. సో ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ద బాడీ, r స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ మాస్ అండ్ ద యాక్సిస్. అంటే సార్ ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ యాక్సిస్. ఇప్పుడు దీని చుట్టూ ఒక రిజిడ్ బాడీ ఉంది నాన్న, ఇది రొటేట్ అవుతా ఉంది. మీకు ఆల్రెడీ దీని సింబల్ చెప్పా, రొటేషన్ అంటే ఇలా రొటేట్ అవుతా ఉంది నా రిజిడ్ బాడీ. దీనిలో డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, ఇదొక పార్టికల్, ఇదొక పార్టికల్, ఇదొక పార్టికల్, రైట్. ఈ యాక్సిస్ నుండి ఈ పార్టికల్ యొక్క డిస్టెన్స్ని ఆర్ అంటాం, రైట్. సో ఇప్పుడు ఈ పార్టికల్ యొక్క మాస్ని ఈ డిస్టెన్స్ యాక్సిస్ టు పార్టికల్ మధ్య ఉండే డిస్టెన్స్ని స్క్వేర్ ద డిస్టెన్స్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చేదే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా mr స్క్వేర్. అంటే ఇప్పుడు ఒక యాక్సిస్ చుట్టూ ఒక రిజిడ్ బాడీ రొటేట్ అవుతా ఉంది, దానిలో ఉండే మాస్కి ఆ యాక్సిస్ మధ్య ఉండే డిస్టెన్స్కి స్క్వేర్ చేయాలి. పార్టికల్ నుండి యాక్సిస్ మధ్య ఉండే డిస్టెన్స్ని స్క్వేర్ చేయాలి. అప్పుడు మాస్ అండ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఎందుకు సార్ స్క్వేర్ చేసినారు? I is equals to mr స్క్వేర్. సార్ ఇక్కడ రిజిడ్ బాడీ ఉంది సార్, అబౌట్ ద యాక్సిస్, మాస్ ఆఫ్ ద పార్టికల్ ఉంది సార్, మాస్ ఆఫ్ ద పార్టికల్ నుండి యాక్సిస్కి డిస్టెన్స్ ఆర్. సూపర్ సార్, అప్పుడు mr అని రాయొచ్చు కదా. వై యు ఆర్ యూజింగ్ mr స్క్వేర్? ఎందుకు అంటే యాక్సిస్ నుండి ఈ మాస్క్ మధ్య డిస్టెన్స్ ఆర్, బట్ ఇది రొటేట్ అవుతుంది కదా. ఈ రిజిడ్ బాడీ రొటేట్ అవుతున్నప్పుడు బేసిక్ ఫార్ములా v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా, అది రొటేట్ అవుతున్నప్పుడు ఆర్తో లింక్ అవుతుంది, v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో ఎప్పుడైతే ఇది రొటేషన్లో ఉంటుందో ఒమేగా, v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా యూజ్ చేస్తే ఒమేగా కాన్స్టెంట్, v ప్రపోర్షనల్ టు ఆర్, అంటే అక్కడ ఆర్ బట్టి వెలాసిటీ క్రియేట్ అవుతుంది నాన్న. సో కాబట్టి v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్, ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్. అందుకు mr స్క్వేర్, రైట్. ఎవ్వరు చెప్పరు I ఈజ్ ఈక్వల్స్ టు mr స్క్వేర్ సార్ బై హార్ట్ కొట్టు. ఎందుకు బై హార్ట్ కొట్టాలా? జాగ్రత్తగా చూడు, యాక్సిస్ చుట్టూ రిజిడ్ బాడీ రొటేట్ అవుతూ ఉంటుంది, ఆ రిజిడ్ బాడీలో ఉండే మాస్కి యాక్సిస్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఆర్. కరెక్టే సార్, mr అని రాయొచ్చు కదా. ఎందుకు mr స్క్వేర్ రాస్తున్నాం? అది కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతూ ఉంటుంది. సో లీనియర్ వెలాసిటీ టాంజెన్షియల్గా ఉంటుందిగా, వీకి ఒమేగాకు రిలేషన్, v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో ఆర్ v రొటేషన్లో ఉంది కాబట్టి ఆర్ వస్తుంది, ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్, ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్ క్రియేట్ అవుతుంది. అందుకే I ఈజ్ ఈక్వల్స్ టు mr స్క్వేర్ అంటాం, గుర్తుపెట్టుకో, రైట్. నెక్స్ట్ అమ్మ, సో ఇప్పుడు ఇక్కడ I ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా. ఒమేగా ఎందుకంటే చూడు, ఒమేగా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, రెండింటిని ప్రోడక్ట్ చేస్తూ వచ్చేదే యాంగులర్ మొమెంటం, కేపబుల్ ఆఫ్ మెయింటైనింగ్ రొటేషన్ అబౌట్ ఇట్స్ పాయింట్ ఆర్ యాక్సిస్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగులర్ మొమెంటం అంటాం. అర్థమవుతుందా? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా mr స్క్వేర్. యాంగులర్ మొమెంటం అంటే అది రొటేషన్లోనే మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇనర్షియా మల్టిప్లైడ్ విత్ యాంగులర్ స్పీడ్, సో I ఒమేగా. ఏం అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే, సో ఇక్కడ రొటేషన్ పాసిబిలిటీ మెయింటైన్ అవ్వడానికి, ఇప్పుడు సపోజ్ ఐస్లో ఎక్కువగా స్కేటింగ్ చేస్తూ ఉంటారమ్మా. సపోజ్ స్కేటర్ మీరు చూసారనుకోండి, ఐస్లో ఎక్కువ స్కేటింగ్ చేసాడు, లేదా సోమర్ సాల్ట్ ఇన్ స్విమ్మింగ్. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చూసారనుకోండి, చూడమ్మా. సో ఇక్కడ నువ్వు ఎయిర్లో మామూలుగా స్విమ్మర్ రెడీ అయ్యే వాళ్ళు ఒక హైయెస్ట్ పాయింట్ నుండి వాడు స్విమ్ చేస్తూ వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ ఈ స్విమ్మింగ్ నుండి అంటే వాటర్ నుండి, వాటర్ సర్ఫేస్ నుండి సర్టెన్ హైయెస్ట్ పాయింట్లో వాడు నిల్చుకొని రెడీగా ఉంటాడు స్విమ్మర్, రైట్. వాడిప్పుడు డైరెక్ట్గా వాటర్ పూల్లోకి జంప్ చేసినప్పుడు అమ్మా ఎయిర్లో సమ్ సోమర్ సాల్ట్స్ చేస్తూ ఉంటాడు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఇష్టానుసారం దుంకినప్పుడు, జంప్ చేసినప్పుడు, ఆ హైయెస్ట్ పాయింట్ నుండి జంప్ చేసినప్పుడు వాడు బాడీని క్లోజ్గా పెట్టాడు అనుకోండి, మోర్ రొటేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాడు బాడీని ఇట్లా ఫ్రీగా మెయింటైన్ చేశాడు అనుకో, లెస్ రొటేషన్స్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే అలా ఫ్రీగా రొటేట్ చేస్తాడో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది, అప్పుడు యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది నాన్న. అర్థం కాలేదు సార్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడన్నా. ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బ్యాలెట్ డాన్సర్ అంటారు వీళ్ళని. ఈ బ్యాలెట్ డాన్సర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉంటారా. అలా ఫాస్ట్గా రొటేట్ అయినప్పుడు హ్యాండ్స్ ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తారనుకోండి, అప్పుడు రొటేషన్ విల్ బి వెరీ స్మాల్. సో ఎప్పుడైతే ఇక్కడ హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తారో ఇక్కడమ్మా, సో ఇక్కడ హ్యాండ్స్ మీరు స్ట్రెచ్ చేసినప్పుడు నాన్న, సో రొటేషన్ విల్ బి వెరీ స్మాల్. ఇక్కడ చూడు, హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తున్నారు,
హ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒమేగా అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు ఒమేగా తక్కువ ఉంటుంది, యాంగులర్ మొమెంటం కన్సర్వ్ అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. చూడు, యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా. ఎల్ కాన్స్టెంట్ అయిందనుకో, ఐ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. సార్ నాకు ఇది కూడా అర్థం కాలేదు సార్, జాగ్రత్తగా చూడు. యాంగులర్ వెలాసిటీ అంటే ఇప్పుడే మనం చెప్పాం, capable of maintaining the rotation in the body. So then formula L is equals to I omega rotation inertia angular velocity I by t dinana. I is equals to L by omega. L conserve aithe, L constant aithe, L inversely proportional to omega, right? So moment of inertia perigite angular velocity taggutundira. ఎప్పుడైతే ఇక్కడ బాడీ ను స్ట్రెచ్ చేస్తావో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ బి హై. ఎట్లా సార్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా నువ్వు హ్యాండ్ స్ట్రెచ్ చేసావనుకో, ఇది యాక్సిస్, రైట్, అక్కడ మాస్. సో మాస్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వెరీ లార్జ్, రైట్. సో కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే రొటేషన్స్ విల్ బి వెరీ లెస్, అందుకే స్మాల్ రొటేషన్ ఉంటుంది. అదే ఇక్కడ ఉండే డయాగ్రామ్లో చూడమ్మా, బాడీ అంతా కంప్లీట్ క్లోజ్నెస్లో ఉందమ్మా, హ్యాండ్స్ అంతా ఫోల్డ్ చేసేసింది అమ్మాయి. అలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసినప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ బి లెస్, సో యాంగులర్ వెలాసిటీ విల్ బి వెరీ హై. ఫాస్ట్ రొటేషన్ చేయొచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఫాస్ట్ రొటేషన్ చేయాలంటే యువర్ బాడీ పార్ట్స్ విల్ బి క్లోజర్, సో మోర్ యాంగులర్ వెలాసిటీ విల్ బి మెయింటైన్. నువ్వు బాడీ పార్ట్స్ని ఎక్స్టెండ్ చేసావనుకో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది, స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద బాడీ తగ్గుతుంది నాన్న. సో అలా నీకు యాంగులర్ మొమెంటం క్రియేట్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఇక్కడ నాన్న ఈ టార్క్కి యాంగులర్ మొమెంటంకి ఫార్ములా గుర్తుపెట్టుకోనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, టౌ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి. సో టార్క్కి యాంగులర్ మొమెంటంకి మధ్య ఉండే రిలేషన్ ఏంటి సార్ అంటే, యాంగులర్ మొమెంటం టార్క్ ఈ రెండుటి మధ్య రిలేషన్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం విచ్ గివ్స్ యువర్ టార్క్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యే క్వశ్చన్ ఒకసారి చూడన్నా. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీద, టార్క్ మీద, యాంగులర్ మొమెంటం మీద, ఆ రెండు మధ్య రిలేషన్ మీద, తర్వాత నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఉండే క్వశ్చన్ నాన్న. ఏం క్వశ్చన్ చూడు, డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. టార్క్ ఇప్పుడే మనం చెప్పాం నాన్న, ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. అంటే టౌకి ఆల్ఫాకు రిలేషన్ చెప్పాలి అంటున్నాడు, టౌకి ఆల్ఫాకు రిలేషన్ చెప్పాలి అంటున్నాడు. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా అనేది రిలేట్ చేయాలన్నా. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ అన్నాడు, రైట్. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడన్నా. సో డైరెక్ట్గా 4 స్టెప్స్లో చెప్తాను. టార్క్కి యాంగులర్ మొమెంటంకి రిలేషన్ తెలిసిన ఇప్పుడే చెప్పాను, టౌ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, tau is equals to dl by dt. But angular momentum formula I already told you, L is equals to I omega. So kabatti tau is equals to d by dt of, so L ante nana I omega, simple nana. So I constant, so abu tau is equals to I ante a moment of inertia constant ga unte abu I into constant ga take outside d omega by dt, rate of change of angular velocity danni angular acceleration antam kabatti tau is equals to I alpha. So torque ki angular acceleration ki emanna relation unda sir ante tau is equals to I alpha antam nana, gurtu pettuko. Idi raste chalu, ide akkada undedi nana, malli no need to take దిస్ వన్, డైరెక్ట్గా ఆన్సర్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, కాబట్టి జాగ్రత్తగా చూడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్, యూ ఆల్రెడీ నో దట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఎస్ సార్. టార్క్ అంటే ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, టార్క్ ఆర్ క్రాస్ ఎఫ్. ఇప్పుడు ఈ రిలేషన్ చెప్పాలి టార్క్కి యాంగులర్ యాక్సిలరేషన్కి. సరే సార్, అదేమ్మా ఇక్కడ చెప్పాం చూడమ్మా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు టార్క్. సో tau is equals to dl by dt. సో angular momentum అంటే nothing but I omega. సో I constant, సో అప్పుడు I into d omega by dt, I alpha, tau is equals to I alpha. ఇది రాస్తే 4 మార్క్స్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్.
ఇది మీ టోటల్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నాన్న, రైట్? సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఆల్ 4 మార్క్స్ ఐ ఎక్స్ప్లెయిన్ అన్న. ఇవి చేసుకుంటే చాలు నాన్న, 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటే చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ క్వశ్చన్. బట్ దీనిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సపరేట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నీకు ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దానివల్ల 2 మార్క్స్ 1 మార్క్ ఈజీగా నువ్వు అచీవ్ చేయగలుగుతావు నాన్న, రైట్? సో షేర్ మై ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.